వాటిని కూడా మేము వాటి గురించి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను సార్. అందరూ స్ట్రాంగ్గా దీంట్లో ఉండాలని కోరుకుంటున్నానండి. అందరి సైడ్ నుంచి ఎవరు ఏం చెప్పినా మన సైడ్ నుంచి గట్టిగా పోటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం. సార్ ఇంకొకటి 62 years దాని గురించి కొంచెం పెడతాను ఉంది సార్. కొంతమంది సెటిల్ కానీ ఫ్యామిలీస్ అలా ఉంటాయి కదా, వాళ్ళు సఫర్ అవుతుందా దాని గురించి కొంచెం పెడతాను. నీకు నువ్వు బలంగా ఉంటే ఇంకా రెండు మాటలు లేదుగా ఆలోచన. ఉన్న కాంప్లెక్స్ వాళ్ళకి బలంగా ఉంటే అంతే. ఇంకో చోట విన్నాను ఏమని, ఏంటంటే వాడు యూనియన్కి వెళ్ళాడంటే రోజు పిలుస్తా ఉన్నట్టే వెళ్ళాడంట. దానికి ఎవరేం చేస్తాము, ఏం చేయలేదు కదా. అలాగే ఎట్లా అయిందంటే సార్, ఇప్పుడు పెళ్ళికి ఇంటి దాకా వచ్చి పిలిచారు కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి అంటాను. అలా అలా తయారయ్యారు సార్ జనం కూడా. మమ్మల్ని పదే పదే పిలుస్తున్నారు కాబట్టి వెళ్తున్నాము అనే దాంట్లో ఏమైనా అర్థమైందా సార్? వాళ్ళు పదే పదే పిలుస్తారు, మరి మీరు కూడా పదే పదే పిలుస్తారు. లేక ఆఫీస్లో పనిచేస్తే గంట గంట అడగండి, తప్పేముంది. సెల్ ఫోన్లు ఇచ్చారు, వాట్సాప్ ఎన్ని కావాలండి, బీసీలు ఇన్ని పెట్టుకుంటా ఉన్నాం కదా. మీరు కూడా మాట్లాడి రోజు పిలవండి, గంట గంట చెప్పండి. వాళ్ళు అలాంటి పని చేసినా మనం కూడా చేయగలరు కదా. మీరే చెప్తా ఉన్నారు, క్వశ్చన్ మీ దగ్గరే ఉంది, ఆన్సర్ మీ దగ్గరే ఉన్నారు కదా. కాకపోతే ఏంటంటే నెపము భాగము అంతా తెచ్చి స్టేట్ కమిటీ మీద వేశారు. సార్ వెళ్ళిపోతా ఉన్నాను, ఏమో జరిగిపోతా ఉంది. నాకు తెలిసి ఏమీ జరగట్లేదు. ఏంటి మన అసోసియేషన్లో ఏదైనా అద్భుతం సాధించిందో ఇంకోటో అంటే అది మాత్రం బయటకు రావట్లేదు. ఐఆర్ విషయంలో మీ జిల్లాలోనే మాట్లాడినట్టున్నాం మేము. ఫస్ట్ ఐఆర్ విషయం గురించి పూర్తిగా మెసేజ్ పెట్టిందే మన యూనియన్, అంతేనమ్మా. కానీ దాన్ని వక్రీకరించుకుంటా ఉన్నారు. ఇంకోటి కూడా ఇలా చెప్పాను, ఏమని ఐఆర్ విషయం ఓన్లీ మా యూనియన్ గురించి చర్చలు జరిగాయి ఇలాంటివే చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగాయమ్మా చర్చలు? మీరు ఎక్కడా చూసారు? మీరంటే అడిగినవారు ఎక్కడైనా చర్చలు జరిగిన మీటింగ్ చూసారా? వాళ్ళు ఎక్కడైనా ఫోటోలు వచ్చాయా? కొన్ని ఎక్కడైనా సిగ్నేచర్స్ ఉన్నాయా? ఎక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయా? అలాగా నేను చెప్తా ఉన్నామ్మా, మీరు కూడా మీ సభ్యులు చెప్పాల్సిందేంటి? అయ్యా ఆ యూనియన్కి ఇచ్చింది అంటే ఎక్కడైనా సిగ్నేచర్స్ ఉన్నాయా? చర్చలు జరిగాయా? ఎక్కడ జరిగాయమ్మా? అయ్యా ఏం జరిగింది? ఓన్లీ సర్క్యులేషన్ మాత్రమే జరిగింది. ఇచ్చిన రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని అయ్యారు ఇచ్చారు. కానీ ఒకవేళ చాలా జిల్లాలో నాయకులు కూడా అదే అపోహంటున్నారు, వాళ్ళకే వచ్చిందంట, వాళ్ళే జరిగిందంట. ఎక్కడమ్మా మా నాయకులు కూడా తెలియదు. అంతకాలం పిలిస్తే ఒక లెటర్ వస్తుంది, పలానా రోజు అయ్యాను రండి పిలుస్తా ఉన్నాము, కార్యవర్గ సమావేశం ఉందని. ఏది జరగకుండా వాళ్ళు చెప్పింది మనం జరిగిందని అనుకోవాలి చెప్పండి. మరి స్ట్రైక్ వెళ్తామని మీరు కూడా వెళ్ళారు, వెళ్ళారా స్ట్రైక్? ఎందుకు ఆలోచన చేశారు మరి స్ట్రైక్? ఎందుకు ఆలోచించారు అన్నమాట? ఆల్రెడీ డిక్లేర్ మేడం ఈ నెలలో మీరు ఖచ్చితంగా అవేసి మీ అకౌంట్లో పడతాయి అని. వాళ్ళు లెసన్ స్టార్ట్ చేసిన రోజే వాళ్ళ యూనియన్ వాళ్ళతో నేను చెప్పాను. అంటే సార్ అంత ఖచ్చితంగా చెప్పానమాట, అంతే కాన్ఫిడెంట్గా నేను వాళ్ళకి చెప్పాను. అలా అయితే నేనే మీ యూనియన్లో జాయిన్ అవుతాను మేడం, ఖచ్చితంగా నేనే జాయిన్ అవుతాను. మీరు ఒకవేళ లెసన్ దానికి వెళ్ళినా ట్రైనింగ్ కాకినాడ ఇవ్వకుండానే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పాను సార్. సేమ్ అదే జరిగి పక్క రోజు వచ్చింది, వాళ్ళు ఏం మాట్లాడలేక కామ్గా అయిపోయారు. మన బలం మన దగ్గరే ఉంది, మన బలహీనత మన దగ్గరే ఉంది. మన బలం ఏంటి? మన యూనియన్ చేస్తున్న విషయాలు మన సభ్యులకు చెప్పడం మన బలం. మనం చేసిన విషయాలు మనం చెప్పుకోలేకపోవడం మన బలహీనత. అది ఉండడం ఏమనుకుంటాం మనం? నేను చాలా చూస్తూ ఉన్నా, మన వాట్సాప్ గ్రూప్లో మనకు వచ్చే విషయాల కంటే అవతల యూనియన్ పెట్టే వాట్సాప్ గ్రూప్ విషయాలే మాకు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అక్కడ ఏమీ లేకపోయినా అదేదో జరిగిపోతుంది, కొండొచ్చి మీద పడతా ఉన్నాను. ఏదమ్మా ఎక్కడ అలాంటి అపోహ దారి లేదు. ఏం జరిగినా ఏ విషయం ఉన్నా మన అసోసియేషన్ ఇప్పుడు కాదు, ఇంకా మీ జిల్లా రాకముందు ఇంకోటి కూడా మీకు చెప్పాలి. మీరందరూ ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే అంతకుముందు వైఎస్ఆర్ ఏదో మనకు వచ్చిన యూనియన్ అనుకుంటున్నారు కాదు. ఇందాక మన అజయ్ సార్ చెప్పినప్పుడు ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ ఉంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న యూనియన్. కడప, కర్నూలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు ఇలాంటి జిల్లాలు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి. 2 యూనియన్స్ ఉన్నాయి మన దగ్గర. మీ దగ్గర కొత్తగా వచ్చింది, కొత్తగా ఉంటుందని చెప్తామన్నారు కదా కాలమా. డిసిసి బ్యాంక్ పుట్టం నుంచి ఉన్న యూనియన్, ఆ యూనియన్ మెర్జ్ అయ్యి ఎల్ఎంఎస్ అన్న దాని నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన యూనియన్ తప్ప ఈ యూనియన్స్ పాతవేమా. కానీ ఎవరో మీరు చెప్తే ఇలాంటి కొత్త పిల్లలు వాళ్ళు చెప్పాలి, ఇది కాదు పాత యూనియన్ ఇది. వాళ్ళు చెప్పినట్టు నిన్న మనం వచ్చిన యూనియన్ అయితే కాదమ్మా. ఏంటంటే సింబల్స్, లోగోలు ఇలాంటివి ఎలాగ నువ్వు ఉన్నావు అంటే నేను చెప్పడం కాదు, అందరికీ చెప్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని అలజడి జరిగాయి. ఒక ఆయనకి ఏదో రెంట్కి ఇస్తే ఆ ఇల్లు నానైపోయాడు. ఆ పోయిన ఊరుకున్నట్ట ఏం చెప్తా ఉన్నాడు, ఎప్పుడు చూసినా నన్ను ఫలాని జనరబాడీలో ఫలాని గౌతమ్ రెడ్డి గారు కూర్చోబెట్టారు అంటాడు. అయ్యా బాబు నేను గౌతమ్ రెడ్డి మనపై పిచ్చిలోకి దించుదాం అనుకున్నా, కానీ ఆ దించే టైంలో ఆయన ఇంకొక మాట అంటాడని నేను చేయలేని
జిల్లా కానీ ఏ జిల్లా కూడా మన యూనియన్ ఏం చేస్తామంటే మన పని ముందుకెళ్ళండి అంతే తప్ప మన దగ్గర 5 మంది దగ్గర 10 మంది దగ్గర తెల్లారి వెళ్ళిపోయారంటే దాన్ని అది అసలు మనం చెప్పుకోవడమే ఆశాస్పదం. అలాంటి ముందు నుంచి కూడా ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలు. మనం ఇప్పుడు మీకే కాదు బయట చాలా మంది మీకు తెలుసు నాయకులు ఐఆర్ విషయంలో కాదు ఇంతకుముందు పిఆర్సీలో 25% వాళ్ళకి ఎవరైనా చెప్పచ్చు. ఇంతకుముందు ఎన్నిసార్లు అడిగితే వాళ్ళు ఇంప్లిమెంట్స్ వస్తాయంటే మేము రామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి తీసుకురాగలడానికి మన యూనియన్ పోయిన తర్వాతే రాగలిగినాం. అలాగే సీనియర్ ఏఎంస్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇంతకుముందు ఇంప్లిమెంట్స్ లేకుండా 4 జీరోలు ఉన్నాయమ్మా. మీకు ఐడియా ఏం కేటగిరీలో ఉంది దాన్ని కూడా వాళ్ళే అప్పుడు అడ్డపడ్డారు. దాన్ని మనకి టేకప్ చేస్తా ఉన్నాము. ఆ విషయాన్ని కూడా రాబోయే పిఆర్సీ అంటే ముందు తెలుసుకోవాలనుకుంటా ఉన్నామమ్మా. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు మీ ఎండల విషయం వల్ల ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉన్నాను అందరికీ. ఓకేనా, థ్యాంక్ యూ. మన ఏపీ సిబిఓ స్టేట్ 10th కాన్ఫరెన్స్ మీటింగ్ ఇచ్చేసిన సీనియర్ కాంగ్రెస్కు మరియు కాంగ్రెస్కు నా నమస్కారాలు. చాలామంది సీనియర్లు మాట్లాడారు. 100 సంవత్సరాలుగా మన డీసీసీబీలు ఎన్నో సమస్యలతో సతమతమయ్యాయి. అలాగే వీటన్నిటికీ ఒకటే పరిష్కారం 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే మన డీసీసీబీలని టోటల్ స్ట్రక్చర్లోకి వెళ్ళాలి. ప్రజెంట్ మనం కొత్తగా ఎన్నికైన కార్యకర్తలు ఈ విషయాన్ని మన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా టోటల్ స్ట్రక్చర్ అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని అందుకు మనం ఎంతో సహకారం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలంకరించిన పెద్దలకు మరియు సభకు ఇచ్చేసిన నా తోటి కామ్రేడ్స్కి అందరికీ నా నమస్కారం అండి. సో పెద్దలు ఎన్నో విషయాలు మనకి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ తెలియజేశారు. సో అలానే మన స్టేట్ నాయకత్వం ఎంతో చెమటొచ్చి ఐఆర్ని ఇప్పించడం జరిగినది. అలానే మన మిగతా కాకినాడ కానీ ఏలూరు కానీ ఇంకా రావాల్సి ఉంది. కావున మన కొత్తగా ఫామ్ అయిన కమిటీ దీని మీద అవసరమైన వరకు తీవ్రంగా ప్రయత్నించి వాళ్ళు కూడా ఐఆర్ వచ్చే విధంగా ప్రయత్నించాలి. అలానే మన టీఎన్డీయూసీ జనరల్ సెక్రటరీ గారు సింధుజ మేడం గారు కూడా దీని మీద చొరవ చూపి మన సోదర డీసీబీసీ కూడా ఐఆర్ అందే విధంగా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చేసిన సోదరులకు నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక నడిపిస్తున్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా నూతనంగా ఎన్నిక కాబడిన రాష్ట్ర యూనియన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టడం బాగుంటుంది సార్. నెక్స్ట్ ఐఆర్ 13 డీసీబీలో 13 డీసీబీలు సాధించింది. చాలా సంతోషం. అందరికీ బాగా వచ్చింది అనుకున్నాం. కానీ ఒక 2 డీసీసీబీలకే రాలేదు. అందులో ఒకటి మొట్టమొదటి మా కాకినాడ డీసీబీ, 2 ఏలూరులో ఏలూరు డీసీబీ ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఉంది కాబట్టి అది నెక్స్ట్ ప్రాఫిట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఐఆర్ తీసుకునే అవకాశం ఉంది. మా డీసీసీబీకి అయితే అవకాశం లేదు. ఎందుకంటే దగ్గరగా మాది పేదవాళ్ళ రేటు 31/3/2025 వచ్చేసరికి 307 కోట్లు లాస్లో ఉంది. పెద్దలు చెప్తారు కదా విత్తనం నాటితే అది వచ్చింది తరతరాలు చెప్తారని. ఆ ఉన్న పెద్దలు చేసిన తప్పుల వల్ల మేము శిక్షణ తీసుకున్నప్పుడు ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా దాంట్లో చెప్పాల్సిన ఒక 7 పాయింట్లు ఉన్నాయి. మా ఉద్యోగస్తులు నష్టపోయి గ్యాటీసీ పోయించారు. మా గ్యాటీసీ ఇవ్వలేదు మా డీసీసీబీకి. అలాగే ఫెస్టివల్ అడ్వాన్స్ లేదు. లీవ్ అటాచ్మెంట్ ఇవ్వడం కుదరదన్నారు. కానీ యూనియన్ పరంగా ఫైట్ చేసి అదొకటి సాధించుకున్నాం. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్ లేదు. ఎవరైనా ఎంప్లాయీస్ డిప్రెషన్ మీద ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తే వాడికి టీఏడీఏ అలవెన్స్ ఉండదు. సార్ టోటల్గా మా బ్యాంక్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండేది. వేళ లాస్ట్ ప్లేస్లో వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే మేనేజ్మెంట్. ఆల్రెడీ ఆప్టాప్ కానీ నవాని కానీ ఇన్స్పెక్షన్ చేసి తప్పు ఎవరు చేశారో తెలుసు. వాళ్ళ మీద చర్యలు లేకపోవడం వల్ల ఈవేళ మా బ్యాంక్కి దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
ఐఆర్ మీద కొత్తగా ఏర్పడిన యూనియన్ వచ్చి ఫైట్ చేసి సార్ కొంతమంది సారీ చెప్పారు సోదర యూనియన్ అని అనకూడదు మనం అని, కానీ మనకి సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి మనం సోదర యూనియన్గా పిలుస్తున్నాం. సార్ తర్వాత మంచి బాలన్స్ మీద ఆఫ్టర్ అందరూ అన్ని బ్యాంకులకి కూడా 13 డిసిబుల్కి 9%కి అంటే ప్రోడక్ట్ వైజ్గా 9% 8.65 ఉంది. మా డిసిసిబికి వచ్చేసరికి మీకు లాస్లో ఉంది కాబట్టి మీ రిస్క్ రేటింగ్ అంటే 0.15% ఎడిషనల్. ఏదైనా బ్యాంకు లాస్లో ఉంటే దాన్ని పైకి తీసుకురావడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి ఇవ్వాలి, కానీ పెంచకూడదు కదా. కానీ పెంచడం వల్ల ఈ సంవత్సరం దగ్గరగా మేము 89 lakhs ఎడిషనల్గా ఇంట్రెస్ట్ పే చేసాం బారోయింగ్స్ మీద. కనీసం మేము అప్పుడే 2 years నుంచి లెక్కేస్తే 89 crores కూడా ఎడిషనల్గా మేము పే చేసాం. అది చేయకుండా ఉంటే మా బ్యాంక్ కనీసం ఆపరేటింగ్ ప్రాఫిట్లో వచ్చు. మన నాయకులు వెళ్ళి అయ్యా ఆ విధంగా తెచ్చేసాం ఈ విధంగా తెచ్చేసి ఉంటే ఆర్సీఎస్ వారు చెప్పేదంటే సాక్షిల ప్రకారం మీరు ఐఆర్ తీసుకోవాలంటున్నారు. సాక్షిత ఆఫీస్ ప్రకారం అయితే మా బ్యాంకు 5 years వరకు కూడా మేము ఐఆర్ తీసుకోలేదు. దీని మీద యూనియన్ స్పందించి చొరవ తీసుకోవాలని, ఖచ్చితంగా అందరికీ వస్తేనే మాకు వచ్చినే చేయాలి. అంటే మీ అందరికీ వచ్చింది మాట్లాడకుండా మీరు తీసుకోకుండా మాట్లాడడం మంచిది కాదని అనుకోకుండా, ఎందుకంటే యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. దాని గురించి ఒకరికి రాకపోయినా అందరూ తీసుకోవడం మానేస్తేనే అది బాగుంటుందని నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతటితో ఇస్తున్నాను. జనరల్ సెక్రటరీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు పిలిచినట్టున్నారు CEO గారు, అప్పటికి సర్దుకున్నారు. మళ్ళీ తర్వాత అడ్వాన్సెస్ ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవన్నీ ఏమి కూడా ఇవ్వలేని పరిస్థితి, అంటే ఇవ్వలేని పరిస్థితి కాదు కానీ తక్కువ ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరి పడ్డ పరిస్థితి ఉంది ఆ జిల్లాలో. ఈ మధ్య ఆప్కాల్ చైర్మన్ గారు వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి పర్సంటేజ్ మీరు ఇక్కడ కాకుండా మేము అక్కడ మాట్లాడాము. ఆల్రెడీ నష్టాల్లో ఉన్న వారికి వడ్డీ రేటు తగ్గించి ఇవ్వండి, కానీ హై వడ్డీ రేటుతో ఇవ్వడం వల్ల ప్రాబ్లం వస్తూ ఉందన్నారు. మీలాగే ఏలూరులో కూడా అలాంటి సమస్య ఉంది, దాన్ని కూడా తెచ్చమని ఆప్కాల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. త్వరలోనే ఆయనతో మళ్ళీ ఇంకోసారి మాట్లాడి మీ జిల్లాకు అందరితో పాటు సమానంగా గతంలో అతి పెద్ద బిజినెస్గా ఉన్న జిల్లాను మళ్ళీ అదే స్థాయిలో మేము కూడా చూడాలనుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో గతంలో DCCBలు నష్టాల నుంచి ముందుకు వచ్చాయి. అంటే నష్టాల్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ మేము పడ్డాం. కానీ మీకోసం మా మిగతా ఉన్న అన్ని జిల్లాలు కూడా మూకమ్మడిగా కార్యక్రమాలు చేపడుతూ చైర్మన్ గారు కొత్తగా వచ్చారో ఆయన కలిసి మన జిల్లా కూడా జరగాల్సిన న్యాయాన్ని, ముఖ్యంగా మీ దగ్గర ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడమని మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఐఆర్ విషయాన్ని కూడా మీకు త్వరలో కూడా PRCతో వచ్చే లోపల వీటిని PRCని కూడా మంచి PRC మీకు కూడా అందరితో పాటు సమానంగా వచ్చేందుకు నూతన కమిటీ అలాగే మన అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని మీకు ఒకసారి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక మన ప్రకాశం కాంగ్రెస్ మాట్లాడారు, అంటే ఆల్రెడీ ఈ 60 కాదు ఐఆర్ విషయంలోనూ మన 2 టైర్ విషయంలోనూ అంటే కొత్త నుంచి డిస్కస్ చేశాం కదా, మళ్ళీ వాళ్ళ విషయంలో అదే విధంగా చెప్పలేదు, కానీ అవి రెండు కూడా మనకు ముందర ఉన్న విషయాలు. అవి త్వరలో వాటి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు ప్రకాశంలో మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే యంగ్ లీడర్స్ అనే వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ మంది అసోసియేషన్లో యంగ్ లీడర్స్ వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా అక్కడ మన యూనియన్ బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ జిల్లా నుంచే యాక్టివిటీస్ పెంచడం కానీ జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీ జిల్లా నుంచే మొదలు పెడదామని ఈ వేదిక నుంచే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చేసిన పెద్దలకు మరియు కామ్రేడ్స్కి, చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి కామ్రేడ్స్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఇవి ఎప్పుడు జరిగేదండి
మనకి చాలా సోదర యూనియన్ వాళ్ళు ఇంతకు ముందు మన దాంట్లో బాలాజీ ప్రసాద్ అన్న అతను చాలా ఇబ్బందులు పెట్టాడండి మా ఏలూరు జిల్లాలో. అయినా అన్నిటికీ సర్దుకొని ఏదో రకంగా నేను ఈరోజు ఈ అసోసియేషన్లో ఉండడం ఒక శుభపరిణామం. నెక్స్ట్ మనకి ఐఆర్ విషయంలో ఒక్క ఏలూరు కాకినాడ డిసిసిబి తప్ప ఒక 300 వచ్చింది. అయితే ఐఆర్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్టర్ వాళ్ళకి సంబంధం ఉన్నదా లేదా, ఆడిట్ చేసింది వాళ్ళే కదండి ఎప్పుడు చేసేది. నబార్డు వస్తుంది, నబార్డు కూడా ఆడిట్ చేస్తారు. వాళ్ళకి తెలిసినట్టు ఇందులో అవకతవకలు జరుగుతున్నప్పుడు వీళ్ళకి సంబంధం లేకుండా అదే జరిగిందా. ఈరోజు ఐఆర్ ఆగిపోవడం కారణం వాళ్ళు కాదా, దాని మీద పునరుద్ధరించకుండా మన పెద్దలు వాళ్ళందరూ కలిసి దీని మీద మాకు న్యాయం చేయవలసిందే కోరి ప్రార్థించున్నాను. దీంతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకున్నాను. ఏపీసీబీ 10వ వార్షికోత్సవ మహాసభలకు ఇచ్చేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా నా తరఫున కడప జనరల్ సెక్రటరీ గారు మాట్లాడేస్తున్నాను. కానీ దానికి వివరణలు కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు ఎవరిని కూడా చేసి ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ఏపీసీబీ అంటే ఏదో వెనుకున్నటువంటి ఒక బలహీనమైనటువంటి వ్యవస్థ అయితే కాదు. మన ప్రత్యర్థులందరికీ కూడా ఒక చెప్పపెట్టు కలిగినటువంటి అత్యంత శక్తివంతమైనది మన ఏపీసీబీ నేను సోనియాకి తెలియజేస్తున్నాను. అనేక మంది అనేక రకాలుగా మన మీద ఉన్నవి లేనివి కల్పితాలు సృష్టించి మనలో మనకి ఒక అద్భుత భావాన్ని కల్పించడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారని వాళ్ళు భావిస్తుండొచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి మన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారు ఇద్దరు సమన్వయంతో చీఫ్ అడ్వైజర్ శాపర్సన్ గారి సూచన సలహాలతో ఒక్కొక్కరికి వాళ్ళ గుండెలో వస్తువులు చెప్పాలంటే దించి చెప్పాను. ఈ యొక్క ఏపీసీబీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోండి. మా జిల్లా ప్రెసిడెంట్ సుష్మారెడ్డి గారు మాట్లాడుతూ మన మీద అనేక మంది రకరకాల ప్రభావం సృష్టిస్తున్నారు. దానివల్ల ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా అద్భుతంగా నిలబడుతున్నారు. వాళ్ళ ఓడిలో ఉపయోగించాలన్నారు తప్ప ఒక బలమైన శక్తిగా ఒక ప్రతి ఒక్క సభ్యులు మనకు అన్నదండగా నిలబడి ఈరోజు ఈ సమావేశాన్ని ఇంత దిగ్విజయం చేయడంలో మీ వంతు మీ పాత్రను వహించినట్లయితే మనకు సంబంధించిన అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతి తక్కువ సమయంలో ఈ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకున్నప్పుడు మీతో కూడా నేను కూడా సుబ్బారెడ్డి గారితోనూ గోపిచంద్ర గారితోనూ ప్రతిదినం మాట్లాడుతున్నప్పుడు సార్ ఇంత షార్ట్ టైంలో మనం సక్సెస్ కాకపోతే
రాష్ట్రం అంతా మన వైపు చూస్తుంటుంది. దానివల్ల మనమే కాదు మన నమ్ముకున్న సభ్యులు డిఫెన్స్ ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళంతో మన ధైర్యంతో ముందుకు వేసి చాలా తక్కువ సమయంలోనే ఇంత భారీ స్థాయిలో ఈ సభను నిర్వహించడం అనేది చాలా గొప్ప సంపన్నం. ఈ సమావేశంలో మరి ముఖ్యంగా టీఎన్టీసీ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన స్టేటు పిఎల్సి 10వ మహాసభ జరగడం ఉంది. అయితే నేను ఒక 2005లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే స్టాఫ్ అంటే యూనియన్ పెట్టి 20 సంవత్సరాలు పూర్తి అయ్యాను. అయితే నేను సుబ్బారెడ్డి గారు, తర్వాత గోపీనాథ్ గారు ఈ యూనియన్లో నేను ఎక్కువగా పనిచేశాను. నాకు అక్కడ బాగా జిల్లా వరకు తీసుకుంటే ఒకప్పుడు ఏలూరు బ్యాంక్ అంటే మీ అందరికీ జిల్లా నాయకులు, పూర్ణ నాయకులు, అంతకుముందు రిజైన్ చేసిన నాయకులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఆ యాక్టివిటీస్లో కూడా నేను పనిచేశాను. అయితే అక్కడ మా జిల్లా వరకు వచ్చేటప్పటికి ఏలూరులో ఒక స్వతంత్ర రాజకీయాలు రాను ఎక్కువ అవుతున్నాయి. కానీ చదువులో ఉండే తక్కువ టైంలోనే ఆ యూనియన్లు గుంపు కింద ఎవరు యూనియన్లు పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేసి అదే ఇవాళ కూడా ప్రోత్సాహం కార్యక్రమం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, గోపీనాథ్ గారు ఈ వాతావరణం చూసి స్టేట్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ అంటూ ఓర్ నుంచి ఉన్న యూనియన్ ఇది పూర్తిగా బలోపేతం చేసుకుని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్ ఏమున్నాయి సమస్యలు, ఇంకా ఉన్నాయి సమస్యలు. 100 సంవత్సరాలు చరిత్ర కోఆపరేటివ్ బ్యాంక్ నాకు తెలిసి ఇంకా ఏదో మన ఈ కొత్తగా రిక్రూట్మెంట్ అయిన సమస్యలు వచ్చిన స్టాఫ్ కానీ, లేడీస్ కోటాలో వచ్చిన తర్వాత స్టాఫ్ యువకులు ఉన్నారు. కానీ వీళ్ళలో కూడా కొంత అంటే ఆ పాత నాయకత్వాలు తెలియదు కాబట్టి ఈ కొత్త నాయకత్వాలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటే బాగుంటుందని వీళ్ళు కూడా తెలుసుకోవడం బాగుంటుంది. కొంతమంది ఏంటంటే కుళ్ళు రాజకీయాలు చేసి కొంతమందిని ఆకట్టుకుని జిల్లాల్లో ఏదో ఒక యూనియన్ బడ్జెట్ యూనియన్ అనో ఇంకోటనో అలా పెట్టి కొన్ని జిల్లాలు అన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల ఉన్నాయి. అవి కూడా స్టేట్ నాయకులు కొంచెం ఆ జిల్లాలను దృష్టి పెట్టి ఏదో ఒక కార్యాచరణ తీసుకుని అక్కడున్న సమస్యలు పరిష్కారం, అక్కడున్న ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. 100 సంవత్సరాల బ్యాంకు చరిత్ర ఉన్నప్పుడు కూడా ఇంకా సమస్యలతో మెదులుతున్నారు. కాబట్టి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అక్కడ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఖచ్చితంగా యూనియన్కి ఇంకా తిరిగి ఉండదు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి నా 20 సంవత్సరాల యూనియన్ యాక్టివిటీస్లో మేజర్ ఇష్యూసే నేను కొనసాగించాను. ఆ మేజర్ ఇష్యూస్లో 3 విషయాలు. ఒకటి 93-94 బోనస్. ఆ బోనస్ విషయంలో అప్పట్లో రిజిస్ట్రార్ వాళ్ళు 8% బోనస్ ఇవ్వాలన్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అప్పుడు బ్యాంక్ పరిస్థితి బాగున్నప్పుడు కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. రాజకీయంగానే కింద స్థాయి ఉద్యోగులు కానీ మధ్యతరగతి స్థాయి ఉద్యోగులు కానీ బోనస్ వస్తాయి, ఈ బోనస్ ఇవ్వాలి, ఇంత డబ్బు మనం పే చేయాలని కుటుంబంలో వాళ్ళు అలాగా అణిచివేత గుర్తు చేశారు. దాని మీద నేను ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే కొన్ని 4-5 అంశాలు. అప్పట్లో 2008లో స్టాఫ్ అసిస్టెంట్, ఏజెం అసిస్టెంట్, మేనేజర్ అసిస్టెంట్, అట్లా ఇలాగ స్టాఫ్ అసిస్టెంట్ల కింద వాళ్ళు అసిస్టెంట్లోనే కొనసాగించారు తప్ప పూర్తిగా ఎవరికి ఇచ్చిన డాక్టర్లు. అది మీ అందరికీ కొంతమంది సీనియర్లు తెలుసు, అలా జిల్లాలో నడిపారు. కానీ నేను నా యూనిట్ పెట్టాక మేనేజ్మెంట్ తీసుకుని అసలు ఈ అభిషేకం అనేది పదం తొలగించాలి, దీనికి ఏదో మార్పు ఎంచుకోవాలని చెప్పి నా సొంత ఖర్చులతో 50-60 రూపాయలు హైదరాబాద్లో ఉన్న రాష్ట్రంలో సమాచార శాఖ అప్పుడు కింద దాన్ని పరిశోధన చేసి మేనేజ్మెంట్ యొక్క ఫైన్ కూడా కట్టించి 2011లో అప్పుడు కొత్తగా భాగవతం వచ్చింది. ఆ భాగవతంలో అప్పుడు కూర్చోబెట్టి సీనియారిటీ లిస్ట్ అనేది తీసి అసలు సీనియారిటీ లిస్ట్ అంటే ఏంటనేది తెలియదు కూడా చాలా మంది చాలా మళ్ళీ సాగించారు.
అప్పుడు ఈ నేను ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఆర్డర్ ప్రకారంగా అప్పుడు 2011లో అందరికీ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రమోషన్లో కూడా మళ్ళా కొత్తగా చేసి మాయ చేసి ఈ కొత్తగా వచ్చిన స్టాఫ్ని ఇంప్రూవ్ చేసి అప్పుడు ఏకరాటిగా సీనియర్ తయారు జరిగింది. ఇవాళ కూడా మంచి సీనియర్లు మంచి పనిచేసే వాళ్ళు అందరినీ పక్కన పెట్టి నిన్నగా మనం వచ్చిన వాళ్ళని అందరం ఎక్కించి అక్కడ కుటుంబాలతో రాజ్యం నడుపుతున్నారు. దయచేసి ఏంటంటే నేను చెప్పేది ఈ బోనస్ కూడా నేను పోరాటంలో మేనేజ్మెంట్తో చర్చ ద్వారా మనం ధర్నాలు చేసుకో లేకపోతే ఇంకోటి చేసుకోకుండా ఒక నిర్దేశ ప్రకారం వెళ్ళి 4 కోట్ల రూపాయలు రిజర్వ్ చేశాం. ఈవేళ మొత్తం ఇండియా మొత్తం మీద లేబర్ కోట్లు 4 కోట్ల రూపాయలు బాగా కనపడతాం. అయితే అది కోర్టు తీర్పుకి దగ్గరలో ఉంది. మధ్యలో కరోనా రావడం, నేను ఆ కోర్టు తీర్పు తిరగడం, మొత్తం మీద 650 మందికి 4 కోట్ల రూపాయలు రిజర్వ్ పెట్టుకుంటారు. అది ఇవాడైనా రేపైనా పోతారని ప్లస్కి వస్తుందని నేనేమన్నానంటే ఈవేళ మనం ఈ పరిస్థితిలో ఉన్న టైంలో మన ఆర్థిక ఇబ్బందులు 13 జిల్లాలు ఈ తరుణంలో మంచి చైర్మన్ గారు మన అందరి బాధలు తీర్చే చైర్మన్ గారు వచ్చారని ఆశిస్తున్నాం. ఆయన త్వరగా మంచి వ్యక్తి, అనుకున్న వ్యక్తి, అందరికీ సంబంధిత కలిగిన వ్యక్తి. ఆయన అందరికీ మన 13 జిల్లాలకి న్యాయం చేస్తారని నేను సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. కానీ దానికి సుబ్బారెడ్డి గారికి, గోపీనాథ్ గారికి కూడా మన అందరూ తోడ్పడిగా ఉంది. అది ఒకసారి మనం చేయాలంటే చేయలేదు. అలాగే యూనియన్లో సుదీర్ఘ అనుభవం ఉంటూ ఆ వ్యక్తి ద్వారా పిఆర్సీ జరుపుకొని ఈ మధ్యకాలంలో కొన్ని అలజడులు ఉన్నప్పటికీ నేను ఎక్కడా లేని మీ వెంటనే ఉన్నా అన్నటువంటి మన చెల్లా కిన్నారెడ్డి గారిని అట్లయినా నియమిస్తున్నాను. ఒక జిల్లాలో అసోసియేషన్ లేనప్పుడు ఆ అసోసియేషన్ నేను ముందుంటూ ఆ అసోసియేషన్ దాని ఫౌండర్గా ఉన్న వ్యక్తి మనకు కూడా అవసరం. అతని సలహాలు సూచనలు ఉపయోగపడతాయనే విధంగా హరిబాబు ప్రకాశం జిల్లా వారిని అడ్వైజర్గా నియమించుకోవడం జరుగుతాం. మరి అడ్వైజర్ గారు వేదిక మీద ఉండాలి, ఎక్కడ ఉంటే ఎట్లా? కాంగ్రెస్ ఎంతసేపు ఉన్నా వేదిక మీద వాళ్ళు మాట్లాడలేదు తప్ప వేదిక కింద కూడా మాట్లాడాల్సిన సమయం ఇస్తుంది. మరి జిల్లాల వారిగా మేము ఇవ్వాలా, మీరు వచ్చి మాట్లాడతారా? మీరు ఇటు కాకినాడ నుంచి మొదలుపెట్టినా సరే, ఇటు అనంతపురం నుంచి మొదలుపెట్టినా సరే సరే. ఇందాక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరినీ అనంతపురం నుంచి మాట్లాడడం జరిగింది. సరే, అనంతపురం కాదు, ఈ సైడ్ కాకినాడ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతుంది. అలాగే మా కాంగ్రెస్ సందర్భంగా నమస్కారాలండి. నేను మా కాకినాడ డిస్ట్రిక్ట్ని మేము ఏం చెప్పినా ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడేది అయ్యా గురించి. అంటే అందరూ తీసుకున్నారు, మాకు కాకినాడ ఏలూరు డిస్ట్రిక్ట్ తీసుకోలేదు. కాబట్టి మా కమిటీకి చెప్పిందంటే కొత్త కమిటీకి ఏంటంటే మాకు మెయిన్ సార్ అయ్యా కావాలి సార్. ఇంకోటి ఏంటంటే మేము జాయిన్ కానీ నుంచి స్టార్టింగ్ చెప్పేది ఏంటంటే ఆఫ్ నేను నచ్చింది అన్నానండి. 2012 నుంచి ఆ స్లోగన్ అలాగే వస్తుంది తప్ప అది అమ్మవలేదు. కాబట్టి మనకి ఏంటంటే మెయిన్ ఆఫ్ కాప్లో కూడా వీళ్ళు ఏమని చెప్పేసి అని అనుకుంటున్నాను సార్. మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ఏంటి సార్ అయ్యా. కాబట్టి థ్యాంక్ యూ సార్. నాయకుడికి అదేవిధంగా వివిధ డిస్ట్రిక్ట్
ఏదో ఒక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని అంత అనుభవం లేనప్పటికీ కూడా మన సెక్రటరీ గారు కొంతమంది సలహాలు తీసుకొని చాలా సృజనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని చాలా హర్షించదగ్గ విషయం. ఇలాగే ఈ కొత్త నాయకత్వ లక్షణాలలో చాలామంది సలహాదారుల ద్వారా కానీ, మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ద్వారా కానీ, లేదు మన తోటి ఎంప్లాయీస్ వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అనొచ్చు, లేదంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఎప్పటికప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ నూతన కార్యవర్గంకి. సార్ నేను 2013లో డీసీసీబీలో జాయిన్ అయ్యానండి. టు బి ఫ్రాంక్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. కోఆపరేటివ్ బ్యాంక్స్ యూనియన్స్ అంటే ఒక రకమైన ఇంపాక్ట్ ఉండేది. సో అసలు లీడర్ యూనియన్ నాయకుడు అంటే ముందు నడిపాలి, మన ఎంప్లాయీస్ మన కామ్రేడ్స్కి ముందు నడిపారండి. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు వరకు నాయకులు అనేవాళ్ళు మనకి అంత దూరంలో ముందున్నారు. ఇప్పుడు రాదండి, ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినా అవైలబుల్ అని లేదు టీల్లో. సో కానీ ఇప్పుడు మా ప్రకాశం డీసీబీలో ఈ అందరూ ఇండియా దేశ ఎంప్లాయీస్ వచ్చారు, అందరూ కోఆర్డినేషన్ చేస్తున్నాము. మేబీ ఇప్పుడు ఉన్న నాయకులు అనేవాళ్ళు మాకు అందుబాటులో ఉండి మాకు అవైలబుల్గా ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 2016లో ఒక చిన్న ఇష్యూ అండి, చిన్న మైనర్ ఇష్యూ వల్ల నేను 51 ఎంక్వైరీ ఫేస్ చేశాను. మిస్టేక్ ఏం లేదండి, కాకపోతే ఆ టైంలో వచ్చిన మెమోస్కి ఎలా ఆన్సర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఎలా రెస్పాన్స్ అవ్వాలని చిన్న ఇన్సిడెంట్ కరెక్ట్గా హ్యాండిల్ చేయడం వల్ల ఈ రోజుకి 8 ఇయర్స్ అండి, 8 ఇయర్స్ నుంచి 51 ఎంక్వైరీలు ఇంకా ఉన్నాను. సో అలాంటి టైంలో యూనియన్స్ నాయకులు అనే వాళ్ళు వచ్చి ఇలా కాదు ఇలా వెళ్ళాలి అనేది గైడెన్స్ అనేది ఆ టైంలో లేదు. సో అలాంటిది నుంచి అవైలబుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. యాజ్ వెల్ యాజ్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు యంగ్ కామ్రేడ్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు వర్క్ కల్చర్ ఏంటంటే మేబీ తెలియకుండా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి మన యూనియన్ తరఫున ఒక నాలెడ్జ్ హబ్ అనేది ఒకటి పెట్టి ఏదైనా సర్కిల్స్ కానీ జియోస్ కానీ అందరికీ షేర్ చేస్తే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనకి కన్వీనియంట్గా చాలా యూస్ ఉంటుంది. మరోవర్ ఏంటంటే మన దగ్గర నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్రాంక్ ఇప్పుడు నేను ఉన్నాను, ఐఐటీలో 22 సర్టిఫికేట్స్ కంప్లీట్ అయ్యాయి. కమర్షియల్ బ్యాంకులు మా దగ్గరికి వస్తారండి, జేఏసీ కానీ గైడెన్స్ అడుగుతారు. కానీ మా బ్యాంకులో వద్దామంటే ఈవెన్ మా బ్యాంకులో కొంతమందికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే అవుట్ ఆఫ్ 22 ఎగ్జామ్స్లో 2 ఎగ్జామ్స్ ఇండియా టాప్ వచ్చాను. ఐఐఎఫ్ సైట్లో నా నేమ్ వీడియోస్ ఇస్తూ ఉంటుంది, కానీ మా ఎంప్లాయీస్ తెలియదు. ఇలాంటి కమర్షియల్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నన్ను సజెషన్స్ అడుగుతారు. సో అలాంటిది లేకుండా నాలెడ్జ్ గ్యాప్ అనేది మనం ఫిల్ అవుతాం సార్. సో అది యూనియన్ అనేది ఒక రైట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఇప్పుడు అనుకున్న ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ రావాలి అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ బాగుండాలండి. అది బాగుండాలంటే మన వర్క్ బాగుండాలి, మన వర్క్ బాగుండాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది అన్ని బుక్స్ ప్రకారం రావాలి. నేను లాట్ ఆఫ్ బుక్స్ చదివాను. బుక్స్ కంటే కూడా ప్రాక్టికల్ ఉండాలి, ప్లస్ సీరియస్ గైడెన్స్ ఉండాలి. ఆ గైడెన్స్ ప్రాక్టికల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి యూనియన్ ద్వారా వస్తే చాలా బాగుంటుందని నా థాట్. సార్ ఏదైనా సరే నాలెడ్జ్ ఆఫ్ క్రియేట్ చేస్తే దానికి మా ప్రకాశం డీసీ గురించి కానీ మేము పర్సనల్గా కానీ హెల్ప్ చేస్తాం సార్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా క్రిటికల్ సమయంలో మనం ఎలా బిహేవ్ చేస్తామనే దాని మీద ఫర్దర్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఆ రోజు 2016లో చిన్న ఇష్యూని కాంప్లికేట్ చేసుకుని ఈ రోజు 51 నా నేమ్ ఉంది. సో అలా రిమైండింగ్ నా కొలీగ్స్ ఉండేది చిన్న కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి ఈ ఇష్యూ ఈ అవకాశం ఇచ్చానికి. థ్యాంక్ యూ కదా. కోఆపరేటివ్గా మాతో పాటు పనిచేస్తూ కమర్షియల్ బ్యాంక్ కూడా మీ దగ్గర సలహా తీసుకుంటానంటే వస్తే వాటిని సాల్వ్ చేసుకోవడానికి యూనియన్ ఉండాలి. అంటే నీ వరకు రాలేదేమో కానీ మన యూనియన్లో టెర్మినేట్ అయిన వ్యక్తులు కానీ సస్పెండ్ అయిన వ్యక్తులు దగ్గరుండి అక్కడ జరిగిన తప్పు కాదనిపించి బ్యాంకులో తీసుకురాగలిగినటువంటి యూనియన్ ఉంది. అది వరకు మరి ఈ ఇష్యూ మా దగ్గర తీసుకురాలేదో మనం నా వరకు రాలేదనుకుంటాను. నువ్వు ఏమైనా సందేశాలు ఉంటూ మీరు అన్నట్టు మీకు కావాల్సిన ఏమైనా సర్కులర్ సలహా ఉంటుంది గత జనవరి కూడా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాం అంటే మనకంటూ విజయవాడలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటా ఉన్నాము. అక్కడ ఒక అవైలబుల్గా మనకంటూ ఒక ఎంప్లాయీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేస్తే మీరు అన్నట్టు అన్ని జిల్లాలకు ఏ మినిట్లో ఏం కావాలన్నా అక్కడ నుంచి మీకు సర్క్యులేట్ చేసే విషయం వస్తూ ఉంది.
అది కూడా పూర్తి చేస్తాం. అలాగే ఇవంతా నువ్వు చెప్పిన విషయాలు చాలా విషయాలు మీ జిల్లాకే కాదు మిగతా జిల్లాలో కూడా ఉపయోగించుకోవడానికి మన కోఆపరేటివ్ పరంగా అప్పుడప్పుడు అసోసియేషన్ పరంగా కూడా కొన్ని సెమినార్లు పెడితే మిమ్మల్ని ఉపయోగించుకుందామని ఈ వేదికగా మిమ్మల్ని కోరుతాం. అంటే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించాలి. ఇప్పుడు అక్కడ ఆ సమయం మీ దగ్గర మాకు కేటాయించాలి పూర్తిగా. నమస్కారం, నేను నెల్లూరు డిసిసి నుంచి వచ్చాను. నూతన పాలక వర్గానికి శుభాభినందనలు. సార్, సిసిఏ అలవెన్స్ సిటీలో పనిచేసినప్పుడు ఒక విధంగా బయట రాజ్యాలు పనిచేసినప్పుడు ఒక విధంగా వస్తుంది. అంటే సిటీలో పనిచేసే వాళ్ళకి 1000 రూపీస్, బయట పని ఎందుకంటే మాకు ఏంటంటే అందరికీ సమానంగా ఒకే విధంగా ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా మేము 22 బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళని మాకు 3 మినిట్స్ తర్వాత మళ్ళీ గుర్తు చేస్తున్నాము. తర్వాత మళ్ళా గుర్తు చేస్తుంటాము. తర్వాత మాకు చేసి పెట్టాల్సిందా ఓకే వంశీకృష్ణ, సీసీ రూరల్ కూడా అడగాలనుకున్నాం. అప్పుడు వస్తుంది. అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ విషయం 25% అనేది అది అన్ని జిల్లాలకు మాటించాం. మన రెజిగ్నేషన్ రాసుకుంటాము, దాన్ని పూర్తి చేస్తాం. మీకు కూడా కడప మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్, నేను స్టాఫ్ అసిస్టెంట్ మిషన్ స్కూల్లో వచ్చిన ప్యాక్స్ నుంచి వచ్చినాను. మరి ఈరోజు మనకెంతో ఆనందకరమైన రోజుగా భావిస్తున్నాను, ఎంతో గర్వంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది అంత దర్పణం ఉంటే ఆశమాసి కాదు, ఒక నిబ్బరం ధైర్యం ఉండాలి. ఎందుకంటే అంటే నా గురించి చెప్పుకోవడం కాదు, కానీ 5 years ప్యాక్స్లో జిల్లా యూనియన్గా పనిచేసినాను మా కడప జిల్లాకి. అంటే యూనియన్లో ఉండేది ఏంటి అనేది కొద్దిగా అవగాహన, చిన్న అవగాహన, అంటే సాధారణంగా కానీ చిన్న అవగాహన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10th స్టేట్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి నాతోటి సహోద్యోగులకు, మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మరి నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి ఈరోజు మనము ఒక ఎంప్లాయీగా మనం ఒక డ్యూటీ చేసేది నాకు తెలిసి 8 hours or 10 hours ఉంటుందేమో, కానీ 24 hours పనిచేసేది ఒక అసోసియేషన్ మాత్రమే. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇష్యూస్ అందరూ చెప్తారు. ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరి ఇష్యూస్ను మరి స్టోరేజ్ చేసుకుని దానికి ఎలా రిప్లై ఇవ్వాలని అహర్నిశం కష్టపడలేదు ఒక అసోసియేషనే. ఏదైనా కూడా ఇండివిజువల్ అయితే సాధించుకోవాలనేది నా అభిప్రాయము. మరి ఇంతటి వేదిక ఇక్కడ ఉందంటే, ఇంతటి వేదిక ఇక్కడ ఉందంటే అది మనందరి యొక్క కృషి వల్లనే. ముందు కూడా ఇలాగే మన యూనియన్ బలపరుచుకొని మన యొక్క సమస్యలన్నిటికీ అన్నిటికీ పరిష్కారాన్ని మన యూనియన్ ద్వారా సాధించుకోవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా నాకు తెలిసి ఇప్పుడైతే ఒక చెప్పుకోదగ్గ శాలరీస్ ఉన్నాయేమో, కానీ నేను 2008లో జాయిన్ అయినప్పటికీ DCGB శాలరీస్ కూడా అంతంత మాత్రమే. వెంటనే చెప్పుకోలేదు 14,000 12,000 స్టాఫ్ అసిస్టెంట్ జీతాలు. మరి ఈరోజు పేరు ఇచ్చిన ఈ స్థితిలో ఉన్నామంటే మరి అసోసియేషన్ వల్ల మరొకసారి నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా మన అంత అత్యల్ప జీతం అయినప్పటికీ మనం చేసే సేవ ఎలాంటిదంటే, ఏదో కార్పొరేట్ వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి మనం సేవ చేయాలి. మన గ్రామీణ ప్రాంతంలో రైతులకి అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనం సేవ చేస్తాము. మన ఎందుకు దేవుడు కూడా గమనించి మన కుటుంబాలు ఎవరు కూడా DCCBలో పనిచేసే వాళ్ళ పిల్లలు ఎక్కడ కూడా చూసుకోండి, సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్లు, గ్రూప్ వన్లు, టీచర్లు మాత్రమే. ఇది నేను నా హృదయంగా చెప్పగలుగుతున్నా. నేను చూసినా కూడా మరి అక్కడ సేవ చేసే మనం ఇంత అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశంలో మనము మన పనితీరును సద్వినియోగం చేసుకొని ముందు సాగాలని కోరుతున్నాను. అదేవిధంగా సార్ మరి మన ఇక్కడ వేదిక మీద పనిచేయడానికి ప్రతి ఒక్కరు డిమాండ్స్ వారి యొక్క డిమాండ్స్ మరి ఆశాజనకంగా నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సంపూర్ణంగా చేస్తున్నానని నమ్ముతున్నాను. ఎందుకంటే మన కడప జిల్లా మా వారి నేను ఇన్సూరెన్స్ చూపించిందంటే అర్థమైపోయింది. మీ సారే కదా, మీ జిల్లానే కదా, మీరు డిమాండ్స్ కట్టండి, మీ సార్తో చెప్పియండి అంటే మా వాళ్ళకి ఒకటే నేను ఒకటి చెప్తాను. ఇన్సూరెన్స్ వచ్చిన వాళ్ళకు మేము జాయిన్ అయిన వెంటనే, మేము బ్యాంకులో జాయిన్ అయిన వెంటనే సార్ మరి స్టేట్ ప్రెసిడెంట్ కదా, మమ్మల్ని పిలిపించి మా టీ రాపించి మా సబ్జెక్టులు ఏవైతే కూడా సారే. మరి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ముందు కూడా ఏదైతే సార్ కష్టపడి చేస్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా సార్ ఒక చిన్న విన్నపము అంటే ఇప్పుడు ఐఆర్ గురించి వారి యొక్క బిజినెస్ల గురించి వారి యొక్క దాన్ని బట్టి ఐఆర్ ఇస్తారు లేదంటే అలవెన్స్ ఇస్తారు అనేది. కానీ ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు డీసీసీబీలోకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ నమస్కారం. నా పేరు యూశ్వర్. నేను కర్నూలు డీసీ నుంచి వచ్చాను సార్. నాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్ సార్. అందరితో పాటు మాకు కూడా 5 ఇయర్స్ ఉంటాయి సార్. కానీ మాకు కొన్ని సమస్యలు ఎక్కువ ఉంటుంది సార్. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కాబట్టి మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సార్. ఇది కన్సిడర్ చేసుకుని మాకు కొన్ని సిఎల్స్ పెంచవలసిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ దాంతోపాటు ఇంకోటి సార్, మా కర్నూలు ప్రెసిడెంట్ గారు ఇందాక తెలియజేశారు సార్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేశాను సార్. టర్మ్ అప్లై చేస్తే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని నాకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. దాని తర్వాత నేను అదర్ 2 కంపెనీస్కి వెళ్ళాను, వాళ్ళు రిజెక్ట్ చేశారు సార్. అదర్ కమర్షియల్ బ్యాంక్స్లో వేరే బ్యాంక్స్లో వచ్చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది సార్. ఇప్పుడు మీరు సాధారణ మీరు ఫిట్ పర్సన్స్ కాబట్టి మీరు అమౌంట్ పే చేసి మీకు ఇన్సూరెన్స్ వస్తుంది సార్. మాకైతే ఎటువంటి ఇన్సూరెన్స్ రావడం లేదు సార్, బికాస్ వీఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. దయచేసి సార్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి డీసీబీ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ కూడా అందులో యూస్ఫుల్ అవుతుంది సార్. వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ వస్తుంది సార్. ఎందుకంటే మనం ఇస్తే ఈ సర్వీస్లో చనిపోతే మనకు వచ్చేది ఒక గ్రాడ్యుయేటీ, ఒక పెన్షన్ తప్పితే ఏదైతే రాదు సార్. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కటి మనకి చూపిస్తే సార్ వీఆర్ ఆల్ చాలా రుణపడి ఉంటాం సార్. ఇది మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం సార్. దట్స్ సార్. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని జిల్లాల డిసిసి ఉద్యోగస్తులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఒక నెట్టబడి దాంట్లో నుండి మనం మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పెట్టుకోవడంలోనే అవకాశాన్ని కల్పించుకొని ఈరోజు దాంట్లోనే మనం ఈరోజు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని మనకి క్లిష్ట పరిస్థితి సృష్టించిన వాళ్ళకి చెప్పదెబ్బ కొట్టినట్టుగా మనం చేసుకోవడం జరిగింది. దీనికి నిజంగా మన స్టేట్ శ్యాంప్రసాద్ సార్ గారిని, వారి ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గారు సుబ్బారెడ్డి గారు, అలాగే మన జిఎస్ గోపినాథ్ గారు సార్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం ఈరోజు సక్సెస్ని అందుకున్నాం. ఈ సక్సెస్కి అన్ని జిల్లాల మెజారిటీ జిల్లాలు సభ్యులందరూ వారికి బలం ఇవ్వడంతో మనం ఈ విజయం సాధించాము. దీనికి నిజంగా మనం ఒక గర్వకారణం. యూనియన్ని మనం నిలబెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న కొన్ని లక్ష్యాలు కొత్త కమిటీ మీద ఉన్నాయి. ఆ కొత్త కమిటీలో ఉన్నటువంటి మన పే రివిజన్ ఒకటి, తర్వాత మనం ఆప్కాప్లో 2 టైమ్స్ ఇచ్చాము, దాన్ని నెరవేర్చుకోవడం. ఈ రెండింటితో పాటు మనకు ఆప్కాప్లో 25% కోటా నుంచి కూడా ట్యాక్స్ డీసీసీబీలో ఏ విధంగా ఉందో మన ఆప్కాప్లో కూడా డీసీసీబీ వాళ్ళకి 25% ఉండాలని చెప్పి అది కూడా ఒక మంచి నిర్ణయంగా అనుకుంటున్నాం. ఇవన్నీ సాధించడానికి కొత్త కమిటీకి ఒక మంచి అవకాశము, ఒక మంచి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అని నేను భావిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. అదృష్టమో ఎవరైనా కూడా మిలిటరీలో పనిచేసే వ్యక్తి అయినా తుపాకీ ఇచ్చి ఇంట్లో పెట్టుకుంటే పనికిరాదు, ఎప్పుడోసారి వాడాల్సి వస్తుంది. అది వాళ్ళ కోసం వాడలేదు, మన అసోసియేషన్ మీటింగ్ కోసం వాడాల్సి వచ్చింది. అది వాడటం వల్లే బలం ఏంటో ఇంకోటో వాళ్ళకి తెలియాలి కాదు. ఆ సందర్భంగా మీటింగ్ పెట్టాలనుకున్నాం, పెట్టాము, సక్సెస్ సాధించినాం అన్ని జిల్లాలు. అలాగే వాళ్ళు ఏమంటున్నారు, సిబిఐ సిసిబిఐ నెల్లూరులో ఒక మాట వాడారు. 14 తర్వాత
అనుకున్న దానికంటే 200% ఎక్కువగానే సాధిస్తామని ఇందాకే కృష్ణా DCC మహిళా కాంగ్రెస్ మాట ఇచ్చాం. అదే మాట తిరిగి మళ్ళీ నేను కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. అలా కాన్పూర్ DCC గురించి మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఆయన హెల్త్ తోటి మేము చాలా ముందుకెళ్తున్నాం. చాలా మంది మా యూనియన్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే పక్క యూనియన్ వాళ్ళతో మాట్లాడంటే చాలా కష్టం అనమాట. అంటే లీడర్స్తో మన దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్యామిలీ వాతావరణం ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది మన యూనియన్లో. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు అసలు యూనియన్ ఉంటుందని కానీ ఈ ఎలక్షన్స్ జరుగుతాయని అవన్నీ నాకేం తెలిసేవి కాదు. మన యూనియన్కి వచ్చిన తర్వాత ఒక యూనియన్ అంటే ఇలా ఉంటుందా, అంటే హెల్ప్ఫుల్ ఉంటారా అన్నది నాకు తెలిసేలా చేసింది మన యూనియన్. సో నేను దీనికి చాలా రుణపడి ఉంటాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ యూనియన్. అంటే ఆ అసోసియేషన్లో కూడా DGM GM కూడా ఎంటర్ అయినారు. అక్కడ పెద్ద డ్రాబ్యాక్. వాళ్ళు ఏం చేస్తారంటే పైన అధికారులు మీరు ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, పెద్ద న్యూసెన్స్ అయింది. కానీ వాళ్ళ అసోసియేషన్లో మాత్రం మెంబర్షిప్ లేకుండా చేసే అధికారం మనకు ఉందో లేదో నాకు తెలియదు. దానివల్ల మాత్రం చాలా ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు ఉన్న DGM GM ఒక పక్క ఉంటారు, ఇంకో పక్క GM DGM ఒక పక్క. దానివల్ల ఏమేసింది వాళ్ళ రాజకీయం నలుగురితోని కింద బేసిక్ ఎంప్లాయీస్ అంతా సఫర్ అయిపోతారు. ఇది ఫస్ట్. ఆ ఎంప్లాయీస్ అంతా సఫర్ అయిపోయి ఏం చేస్తారు, మీ యూనియన్ వద్దు, మీ యూనియన్ వద్దు, నీటుగా ఉండిపోతున్నారు. అట్లా మా దాంట్లో 30 మెంబర్స్ వరకు ఏ యూనియన్ లేకుండా అయిపోతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఫైట్ చేసినా వాళ్ళు ఫైట్ చేసినా బెనిఫిట్స్ అందరికీ వస్తుంది. కనుక ఈ ఒక క్యాడర్ ఉన్నంత వరకు వీళ్ళు ఏ యూనియన్ ఉండకుండా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే. బి నాగరాజు కడప, బి కిరణ్ కుమార్ అనంతపూర్, ఎం అశోక్ బాబు కృష్ణ, మూసాసరి పేరు, ఎం రామకృష్ణ ప్రకాశం, ఎస్కే మీరా కాసింవల్లి నెల్లూరు, బిఎం రాఘవ్ కాకినాడ. ఇంకో చోట నుంచి రోజు వస్తాను, ఆయన DS కాదు, ఆయన DS కాదని. ఆయన ఇంకోసారి ఈమెయిల్ నుంచి ఎప్పుడు చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆయన DS అని. ముందుగా ఈరోజు నూతన కమిటీలో ఎన్నికైన ప్రతి సభ్యులకి నా యొక్క కంగ్రాచులేషన్. కే మోహన్ రాజు లాంచ్ అంటే కే మోహన్ రాజు మన ఎక్స్ జనరల్ సెక్రటరీ అండి. మీరు చాలామంది తెలుసుకుండవచ్చు. అసోసియేషన్కి శ్యామ్ ప్రసాద్ గారి కన్నా ముందు మోహన్ రాజు గారు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఒక యాక్సిడెంట్ కారణం చేత ఆయన హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఆయన మరణించడం జరిగింది. కాబట్టి మన ఈ యొక్క వేదికకు కే మోహన్ రాజు లాంచ్ అని చెప్పి మనం నామకరణం చేశాము. ఈ యొక్క ప్రాంగణానికి జాఫర్ హుస్సేన్, కర్నూలు DCCBకి చెందిన జాఫర్ హుస్సేన్ గారి పేరు మీద జాఫర్ హుస్సేన్ ప్రాంగణం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీ రిపోర్ట్ మీరు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఈ వాటికి ఎంత కొంత చదువుకుంటారని నా ఉద్దేశం. నేను ఇప్పుడు సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా దీన్ని కంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాను. మా యొక్క జనరల్ సెక్రటరీ రిపోర్ట్లో ముఖ్యంగా ఫస్ట్ ఇంట్రడక్షన్, ఈ మధ్యకాలంలో మరణించినటువంటి ప్రామినెంట్ పర్సన్స్కి నివాళులు అర్పించడానికి బ్యాంకింగ్, ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ రంగాలలో విశిష్ట సేవల నుంచి దేశానికి వెన్నుముకగా నిలిచినటువంటి ఇండస్ట్రియల్స్, ప్రామినెంట్ పర్సన్స్కి నివాళులు అర్పిస్తూ మన యొక్క ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడే చెప్పాను
మోహన్ రాజు గారి గురించి, జాఫర్ హుస్సేన్ గారి గురించి, అలాగే అసోసియేషన్కి ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు మన మధ్యలో ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళందరికీ రెడ్ సెల్యూట్ తెలియజేసుకుంటున్నాను. మన కోఆపరేటివ్స్కి ఒక వరం లాంటిది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఒక సపరేట్ మినిస్ట్రీగా ఫామ్ చేయడం. ఇంతకుముందు అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో లింక్ అయి ఉండేది. కాబట్టి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించి మన సమస్యలు ఉంటాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ గారు వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. నేషనల్ వైడ్గా కానీ స్టేట్ వైడ్గా కానీ అగ్రికల్చర్ మినిస్టర్ అనేవాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ ఎకానమీని రన్ చేయడానికి అగ్రికల్చర్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కోఆపరేషన్ని జతపరచడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అదొక సపరేట్ మినిస్ట్రీగా అమిత్ షా గారి కృషి వల్ల 2021లో అది నూతన మినిస్ట్రీగా అవతరించింది. దానికి ఒక సపరేట్ మినిస్టర్, కార్యాచరణ అన్నీ ఉంటాయి. కాబట్టి అది మన కోఆపరేటివ్ వ్యవస్థగా ఒక వరం లాంటిది. నెక్స్ట్ అమిత్ షా గారు ట్యాక్స్ కంప్యూటరైజేషన్ అనే ఒక చాలా క్రూషియల్ పార్ట్ అనేది ట్యాక్స్ బలోపేతం చేయడంలో ట్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. అందులో ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. సభ్యులు ఉన్నారో లేదో తెలియకుండా నడిచే ట్యాక్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇక్కడ చెక్ పెట్టడానికి కారణం చేత ట్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది తీసుకొచ్చి అందులో ఈకేవైసీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈకేవైసీ ద్వారా సభ్యుడు వచ్చి తన బయోమెట్రిక్ వేసుకుంటేనే ఆ సభ్యుడు ఉన్నట్టుగా పరిగణించి అదే వ్యాలిడిటీ సభ్యత్వంగా పరిగణించబడుతుంది. కాబట్టి డమ్మీ పర్సన్స్, చనిపోయినటువంటి పర్సన్స్ ఏదైతే మెంబర్స్గా కొనసాగుతాయో ఇంకా డ్రాయింగ్స్, రెన్యువల్స్ జరుగుతాయో అటువంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ ట్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది చాలా కీలకంగా వ్యవహరించబడుతుంది. గవర్నమెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ట్యాక్స్కి కలెక్ట్ చేయాలని చెప్పి, కాబట్టి ఇప్పుడు మనకి ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళు 20 lakhs దాటి విత్డ్రా చేస్తే వాళ్ళకి క్యాష్ 3 days పడుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసే వాళ్ళకి 1 crore వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. కానీ సొసైటీ వాళ్ళ టర్న్ ఓవర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ని సంప్రదించి మన అసోసియేషన్ ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కోఆపరేటివ్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ట్యాక్స్కి కొన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సిందిగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాష్ విత్డ్రాయల్ లిమిట్ అనేది 3 crores పెట్టడం జరిగింది ట్యాక్స్కి, మిల్క్ సొసైటీస్కి. కాబట్టి అది కూడా చాలా మంచి నిర్ణయం గవర్నమెంట్ తరఫు నుంచి. రీసెంట్గా కమర్షియల్ బ్యాంక్స్లో 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ జరిగిందండి. ఎప్పుడైనా మనకి పేపర్లో కానీ ఏదైనా వాట్సాప్ మీడియాలో కానీ మనకి బైపార్టెడ్ సెటిల్మెంట్ అని చెప్పి మాటలు వినపడుతూ ఉంటాయి. అటువంటివి వచ్చినప్పుడు అసలు సెటిల్మెంట్ ఏం జరిగింది అనేది ప్రతి కోఆపరేటివ్లో పనిచేసే ఎంప్లాయీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మనం ఎంత నష్టపోతున్నాం అనేది మీ అందరికీ తెలియట్లేదు. నేను వాణిజ్య బ్యాంకులో పనిచేసి ఈ కోఆపరేటివ్ బ్యాంక్కి 2021లో ఇక్కడ కృష్ణా డీసీసీబీలో జాయిన్ అయ్యాను. కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్లో ఎటువంటి అలవెన్సెస్ వస్తున్నాయి, మనం ఏం నష్టపోతున్నాం, ఇవన్నీ మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కమర్షియల్ బ్యాంక్స్లో ఉండేటువంటి అలవెన్సెస్లో మనకి కనీసం 10% కూడా రావట్లేదు. మనకి బేసిక్ డిఏ అసలు ఎటువంటి అలవెన్స్ లేని టైంలో మన ఏపీసీబీ 2021లో జరిగిన 2022 ముందు జరిగిన పిఆర్సీలో ఫస్ట్ టైం స్పెషల్ అలవెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే కన్వెన్స్ అలవెన్స్ అంటే పెట్రోల్ అలవెన్స్ ఇలాంటివన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు కోఆపరేటివ్ ఎంప్లాయీకి ఓన్లీ బేసిక్ డిఏ, ఈ 2 తప్ప వేరే లేదు. కాబట్టి మన యొక్క రోల్ ఏంటి, నెగోషియేషన్స్లో మన రోల్ ఏంటి, మనకి అసలు ఏం కావాలి మన మెంబర్స్కి, వీటన్నిటి మీద మనం కృషి చేయాలంటే మనకి మెంబర్షిప్ అనేది అవసరం. మనల్ని అసలు నెగోషియేషన్స్కి ఎందుకు పిలవాలి, మన వెనకాల మెంబర్స్ మీ వెనకాల ఎవరు ఉన్నారని మీరు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారని వచ్చి అనేది పిఆర్సీకి వెళ్ళారు. కాబట్టి మెంబర్స్ అందరిని ఎడ్యుకేట్ చేసి మెంబర్స్కి ఏం కావాలని మీరు తెలుసుకుని మీ జిల్లా నాయకులకు తెలియజేసి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు వాయిస్ వినిపించాలండి. ఇంకా సభలో నుంచి ఎవరైనా మాట్లాడాల్సింది అనుకుంటున్నట్టు కనీసం వేల బిడ్డగా 10 మంది మాట్లాడారు. మనకి వచ్చింది దాదాపు 400 మంది వచ్చారు. కానీ దాంట్లో 10% 40 మెంబర్స్ కూడా మాట్లాడలేదు. కనీసం ఒక 10 మెంబర్స్ మాట్లాడారు. కాబట్టి మీ వాయిస్ అనేది వినిపించిందే నాయకుడు అనేవాడు అసలు మీకు ఏం కావాలి అనేది అసలు దృష్టికి వెళ్ళదు. ఇందాక ఎవరో మాట్లాడుతూ
ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అనేది నేను వ్యతిరేకిస్తున్నాను, వెల్ఫేర్ అసోసియేషన్ ఇలాంటి సబ్ కమిటీస్ అనేవి అని అన్నారు. మనలో ఉన్న ప్రతి మనిషి, మీరు సబ్ స్టాఫ్ అయితే మీ సబ్ స్టాఫ్కి ఏం జరుగుతుంది అది మాత్రమే మీ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే సబ్ స్టాఫ్కి ఎటువంటి అనాలిసిస్ ఉంది, వాళ్ళకి ఏం జరుగుతుందని మాత్రమే చూస్తారు. ఏమనేవాళ్ళు ఏం జరుగుతుందని మాత్రమే చూస్తారు తప్ప వేరే చూడరు. అలాగే మేనేజర్ అనేవాడు మేనేజర్కి అలవెన్స్ ఎంత, స్పెషల్ అలవెన్స్ ఏంటి ఎంత, మేనేజర్కి ఎంత అని చూసుకోరు, వాళ్ళు మేనేజర్కి ఎంత మాత్రమే చూసుకుంటారు. ఇటువంటి సమస్యలు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మనం ప్రతిపాదించడానికి డ్రాఫ్ట్ రెజల్యూషన్ మీరు చూసే ఉంటారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సబ్ కమిటీ అనేది మనం కొత్తగా ఇప్పటివరకు కోఆపరేటివ్లో ఉన్న ఏ వెల్ఫేర్ ట్రేడ్ యూనియన్ కానీ అటువంటి వెల్ఫేర్ సబ్ కమిటీ అనేది వేయలేదు. మనం మొట్టమొదటిసారిగా ఇటువంటి వెల్ఫేర్ సబ్ కమిటీ వేసి సున్నితమైన అంశాలు మన దృష్టికి తీసుకురావాలని మనం వేసింది. సున్నితమైన అంశాలు మీరు తీర్చాలి అంటారు, కానీ అది మన దృష్టికి తీసుకురాకుండా అది ఏంటి అనేది మనకు అర్థం కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు ముందు మెంబర్స్కి ఏం కావాలి, మీ అందరికీ ఏం కావాలి, మీరు సబ్ స్టాఫ్ అవ్వాలంటే ఏజీఎం అవ్వాలంటే మీకు ఏం కావాలి అనేది ముందు మీరు తెలుసుకోవాలి, మెంబర్స్ నుంచి తెలుసుకోవాలి. మీ చుట్టుపక్కల మీ తోటి మెంబర్స్ దగ్గర నుంచి మీరు డేటా కలెక్ట్ చేసుకుని జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ కానీ ఇతర డిస్ట్రిక్ట్ నాయకులకి మీకు అసలు ఏం కావాలి అనేది తెలియజేస్తేనే దాని అన్నింటినీ మనం ఇక్కడ స్టేట్లో చర్చించి మనకు అసలు ఏం కావాలని ఒక రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ 11 రెజల్యూషన్స్ పెట్టాం. ఇవన్నీ మనకు ఎవరు చెప్పినవి కాదు. నేను బ్యాంక్లో పనిచేస్తున్నాను కాబట్టి మనకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుని మనం తయారు చేసినవి. అలాగే మన స్టేట్ కమిటీలో ఉన్నటువంటి నాయకులు కొన్ని ప్రతిపాదించారు. వాళ్ళు కూడా బ్యాంకులో పనిచేస్తూ వాళ్ళ జనమైన డే టు డే ట్రాన్సాక్షన్స్లో వాళ్ళకి జరిగే సమస్యల మీద ఎటువంటి రెజల్యూషన్ పడితే బాగుంటుందని చూసి వాళ్ళు మనకి చెప్పడం ద్వారా మనం ఈ 11 రెజల్యూషన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే మీకు ఏం కావాలి, ఇంకా మనకి పెట్టిన 11 కాకుండా మనకు 100 సమస్యలు ఉంటాయి. మనం 11 పెట్టేసి 11 గురించి మాట్లాడేసాం, మన పని అయిపోయింది అని అనుకుంటే రేపు ఇందాక మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సోదరులు చెప్పినట్టు మహిళలకి ప్రత్యేక అవసరాలు ఉంటాయని గుర్తించి మన అసోసియేషన్ గత పిఆర్సీలో మహిళలకి 5 క్యాజువల్ లీవ్స్ ఎక్స్ట్రా, అంటే అందరికీ 15 ఉంటే మనకు ఒక 20 క్యాజువల్ లీవ్స్ వచ్చే దిశగా చాలా కృషి చేసింది. అది మనం సాధించుకున్నాం. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అటువంటి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు తీసుకొచ్చి బ్యాంకులో దింపేవాళ్ళు కానీ, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, విజువల్లీ ఇంపైర్డ్, విజువల్లీ ఛాలెంజ్ కూడా ఉంటారు. కొన్నిసార్లు మన ఇంట్లో వ్యక్తులు మనం తీసుకొచ్చి దింపడానికి పరిస్థితి లేనప్పుడు మనం ఎవరిని సలహా అడగాలి, సాయం అడగాలి తెలియక మన ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. నేను చూస్తున్నాను మా కృష్ణా డిసిసిబిలో లత అని చెప్పి ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఉన్నారు. ఆవిడ ఉయ్యూరు నుంచి ప్రతిరోజు మచిలీపట్నం వస్తారు. మీరు ఈరోజు మచిలీపట్నం వచ్చారు కాబట్టి నేను ఈ ఇష్యూని లేవనెత్తాను. మీరు చాలామంది కారుల్లో, బస్సులో, ట్రైన్లో వచ్చారు. ఒకవేళ మనం ఎంతో కష్టపడి ఇక్కడ వచ్చాం, ఎటువంటి ఐసైట్ లేకుండా, సాయం లేకుండా ఒక వ్యక్తి విజయవాడ నుంచి మచిలీపట్నం రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. వారికి మనకు అన్ని మీన్స్ ఉండి కూడా మనం ఇక్కడ రావడానికి నడవెప్పుడు, కాళ్ళు ఎప్పుడు అని చెప్పకుండా మచిలీపట్నం ఇంత దూరం ట్రావెల్ చేయించాం. ఇవన్నీ చెప్తారు మార్నింగ్ నుంచి. కాబట్టి ఎటువంటి సాయం లేకుండా ఫిజికల్లీ ఛాలెంజ్ ఆర్ విజువల్లీ ఇంపైర్డ్ అనే పర్సన్స్ మన బ్యాంకుకి రావాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సభ్యులకు, అటువంటి ఎంప్లాయీస్కి మనం ఎక్స్ట్రా లీవ్స్ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు నేను డ్రాఫ్ట్ రెజల్యూషన్ మాత్రమే జనరల్ బాడీ మొత్తం అందరితో చర్చించి దీని మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టి 25 క్యాజువల్ లీవ్స్ అయినా కానీ విజువల్లీ ఇంపైర్డ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి వచ్చే విధంగా మేము తీర్మానం చేయడం జరుగుతుంది. ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్ మీరు అన్ని చదివే ఉంటారు. నేను మేజర్లీ మాత్రం టచ్ చేస్తున్నాను. మీరు రిపోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏదో ఇక్కడ రిపోర్ట్ ఇచ్చాము, తీసుకెళ్ళి బయటికి పడేసాము, ఇంకా అయిపోయింది, ఈరోజు మీటింగ్కి వచ్చేసాం, ఫోటో దిగేసాం, ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా రిపోర్ట్ని చదవాలి అందరూ. ఈ రిపోర్ట్లోనే మన భవిష్యత్తు అనేది రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని మనం పెట్టే డ్రాఫ్ట్ రెజల్యూషన్స్ బేస్ చేసుకుని రేపు మన పిఆర్సీలో చర్చించడానికి కానీ, మనకు కావాల్సింది సాధించుకోవడానికి కానీ, మీ నుంచి మనకి సూచనలు వస్తే కానీ మనం ఇలాంటి రెజల్యూషన్స్ చేసి దాన్ని చర్చించి వాటిని పిఆర్సీలో మన గొంతు వినిపించాలంటే, ఏపీసీపీ గొంతు వినిపించాలంటే మీ నుంచి మాకు ఇన్పుట్స్ అనేది చాలా అవసరం. కాబట్టి మీరందరూ జనరల్ సెక్రటరీ రిపోర్ట్ అనేది చాలా కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకుని ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ
మీరు ఇంకేదైనా యాడ్ చేయాలన్నా సలహాలు సూచనలు ఉన్నాయి కానీ నాకు ఖచ్చితంగా తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే మన డిస్ట్రిక్ట్స్ అనే బైఫర్కేషన్ జరిగింది. ఆర్సీఎస్ ఐఏఎస్ బాబు గారు మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్లో డిస్ట్రిక్ట్ ఒక నూతన డీసీసీబీ ఏర్పాటు చేయాలి అనేది ఆయన ప్రతిపాదనగా చాలాసార్లు ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. అది మనకి నష్టమా లాభమా అనేది మీరు అసలు ఏమనుకుంటున్నారు? దీని మీద మనం ఒక వీసీ పెట్టుకుని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకి ఇన్పుట్స్ లేని మనం ఏం చేయాలి. కృష్ణా డీసీసీబీ అనేది ఈనాడు 100 కోట్ల ఆపరేటింగ్ ప్రాఫిట్తో ఉంది. మిగతా అన్ని 12 డీసీసీబీలు కలిపితే కూడా 150 కోట్ల నుంచి కూడా ప్రాఫిట్ అనేది లేదు, ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇటువంటి డీసీసీబీ అలాంటి స్ప్లిట్ చేయడం వల్ల నష్టం లేదు. కానీ ఏదైతే అనంతపురం డీసీసీబీ, అటు శ్రీకాకుళం, విజయనగరం ఇలాంటి డీసీసీబీలు ఉన్నాయో అవి 3000 కోట్లకు మాత్రమే పరిమితమైనవి. ఒక 3000 కోట్లు బిజినెస్ ఉన్న డీసీసీబీని 2గా స్ప్లిట్ చేస్తే ఎంత నష్టం జరిగిందా లేదా దానివల్ల బెనిఫిట్ జరిగిందా, దీని మీద మనం ఒక టాపిక్ పెట్టుకుని ఒకసారి వీసీ కండక్ట్ చేసుకుందాం. దానికన్నా ముందు నా చిన్న సజెషన్ ఏంటంటే మన జిల్లా జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్కి ముందు మీ జిల్లాలో మీరు వీసీ కండక్ట్ చేసి మెంబర్స్ దగ్గర ఇన్పుట్స్ తీసుకుని దాన్ని మన స్టేట్ కమిటీ మెంబర్స్ మధ్యలో డిస్కస్ చేసి దానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి ఒక సొల్యూషన్ వచ్చే దిశగా మనం కంక్లూజన్ అరైవ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ముందు మనం మెంబర్స్ దగ్గర నుంచి మనం ఒక వీసీ పెట్టి ఒక గంటలో ఉన్న 1000 మంది దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలంటే చాలా కష్టం. 1 అవర్ వీసీలో ఇక్కడ ఉన్న 10 జిల్లాలకు సంబంధించిన జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వీసీలో పాల్గొన్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది, వీసీ మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, ఇటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1000 మంది మెంబర్స్ మనం ఒకేసారి ఇన్పుట్ తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మీరు కోరేది ఏంటంటే మీ యొక్క మెంబర్స్ నుంచి మీరు ఇన్పుట్స్ తీసుకుని నెక్స్ట్ సీసీ కమిటీ మీటింగ్కి మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోబోయే సీసీ కమిటీ మీటింగ్లో దాన్ని చర్చించాలని చెప్పి నేను సూచిస్తున్నాను. నెక్స్ట్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద అసోసియేషన్. ఇది పెద్ద హాట్ టాపిక్గా ఉంది డీసీసీబీలో. మీ అసోసియేషన్ లేదంట, 14వ తారీఖు తర్వాత మీ అసోసియేషన్ క్లోజ్ అయిపోతుందా, ఇవన్నీ చెప్తున్నారు. ఈరోజు ఇంతమంది మెంబర్స్ వచ్చారు, మరి ఎలా క్లోజ్ చేస్తారనేది అసలు ఆ క్వశ్చన్ అరైవ్ అవ్వడమే కొంచెం నవ్వులాంటిగా ఉంది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం ఉండడం మంచిది. మీకు తెలుసు రీసెంట్ మన అసోసియేషన్లో జరిగిన ప్రచారాలన్నీ మీకు తెలుసు. ఏదైతే ఏపీసీసీబీ అనే అసోసియేషన్ ఉందో వారు మన యొక్క అసోసియేషన్ పేరు వాడుకుని జాయింట్ ఫోరం అని చెప్పి ఒక అనాథరైజ్డ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని కొంతమంది సభ్యులతో ఏపీసీబీ పేరును అనాథరైజ్డ్గా వాడుకోవడం చేత మనం వాళ్ళకి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆ లీగల్ నోటీస్కి వాళ్ళు సమాధానం చెప్పలేదు. అయినప్పటికీ మనం విజయం సాధించాం అని తెలుసుకోవడానికి వాళ్ళు జాయింట్ ఫోరం నుంచి మేము నిర్వహించుకుంటాం అని చెప్పి మన 30వ తారీఖు లెటర్ ఇచ్చారు. కాబట్టి ఇది మనకి చాలా పెద్ద విషయం. మీరందరూ ఇది గ్రౌండ్లో ఉన్న మెంబర్స్కి ఇది అర్థం కావచ్చు. రాష్ట్ర నాయకులు బాగా తెలుసు మనం ఎంత పెద్ద విజయం సాధించామనేది. మన యొక్క పేరుని మనకు సంబంధం లేకుండా అన్నింటిలో ఇన్వాల్వ్ చేసి మన యొక్క రియల్ వాయిస్ని వినిపించకుండా ఫేక్ వాయిస్ని ముందుకు తీసుకెళ్ళి దానికి ఏపీసీబీ అని ఒక ముసుగుదొడికి మన రియల్ వాయిస్ని నొక్కేయాలని చెప్పి కొట్టబడినారు. కాబట్టి అటువంటి కుట్రలు సాగవని చెప్పి మన మెంబర్స్ అందరూ కానీ జిల్లా నాయకులు కానీ చాలా గట్టిగా తిప్పుకుంటారు. ఇది మనకి చాలా పెద్ద విజయం. దీన్ని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన ముందున్న ప్రధాన లక్ష్యం కాకినాడ, ఏలూరు డీసీసీబీస్ మన సోదరులు లాంటి వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఒక పిల్లడికి అన్నం పెట్టి 2వ వాడికి పెట్టకపోతే అతను ఎంత బాధపడతాడో ఇది అలాగే ఉంది. మన 13 జిల్లాలు అంటే 11 జిల్లాలకి నూతన శాలరీలు ఇస్తున్నారు. కానీ కాకినాడ, ఏలూరు నగర్ మాత్రం పక్కన పెట్టేశారు. యాప్కో నూతన చైర్మన్ ఎన్నికైన గల్లి వీరాంజనేయులు గారి దృష్టికి మనం ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి నేను ఈ ఏలూరు డీసీసీబీ చైర్మన్ పదవిలో ఉన్నంతకాలం ఈ ఏలూరు కానీ మా సోదరులు అయినటువంటి కాకినాడ ఈస్ట్ వెస్ట్ అనేది ట్విన్ బ్రదర్స్ లాగా చాలా కలిసి ఉన్నారండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డివైడ్ చేసినప్పటికీ
గోదావరి జిల్లాలో అని ఇప్పటికీ వాళ్ళు సంబోధించుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ జరిగిన అన్యాయానికి వాళ్ళిద్దరూ సమానంగా స్పందిస్తూ యాకోబ్ జగన్ గారు కూడా ఇది మా ఒక ఏలూరుదని కాకుండా కాకినాడని కూడా నేను ఎటువంటి ఎలా రివైవ్ చేయాలి మీ సలహాలు సూచనలు మాకు చెప్పాలని చెప్పి మొన్న సుబ్బారెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ గారు, నేను ఇంకా మన ఇతర నాయకులు వెళ్ళినప్పుడు మీ నుంచి కూడా మాకు ఇన్పుట్స్ కావాలి, నాకు ఈ వ్యవస్థ మొత్తమైనప్పటికీ నేను చాలా త్వరగా గ్రాస్ప్ చేసి సమస్య ఎక్కడ అనేది రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తాను. దానికి మీ యొక్క ఇన్పుట్స్ కావాలని చెప్పి మనం కోరడం జరిగింది. ఈరోజు మన మీటింగ్కి యాప్టాప్ చైర్మన్, కృష్ణా డిసిబి చైర్మన్, ఇంకా ఇతర నాయకుల్ని చాలా మంది ఇన్వైట్ చేశాం. ఇందాకే సింధుజ గారు చెప్పినట్టు ఈరోజు పల్లా శ్రీనివాస్ గారి రిలేటెడ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ చనిపోవడం కారణం చేత వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాలేకపోయారు. అయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ పిఎల్ అసలు ఏంటి, ఈరోజు ఏం జరిగింది, మీటింగ్ సారాంశం ఏంటి, నోట్ అవుట్ ఇవ్వండి, అసలు ఈరోజు ఏం జరిగింది. నెక్స్ట్ మా యొక్క మీటింగ్లో ఇక్కడ రాలేకపోయాం, దాని గురించి మేము ప్రస్తావిస్తామని రావడం జరిగింది. అలాగే రఘురామరాజు గారు, టీఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్ రఘురామరాజు గారు కూడా ఫోన్ చేసి ఎంతమంది వచ్చారు, నేను రాలేకపోయాను, మిస్ అయ్యాను, నా యొక్క మెసేజ్ ఏం చేద్దాం అనుకున్నాను. కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళ కొత్త ఆటో యూనియన్లు, రక్షణ కార్మికులు, ఇటువంటి యూనియన్ అదొక చిన్న చూపని కాదు, అటువంటి యూనియన్లతో ఎక్కువ క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతుంది. కానీ బ్యాంకింగ్లో కూడా ఇటువంటి యూనియన్ ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యూనియన్ ఇలాంటివి మాత్రం వాళ్ళకి తెలుసు. కానీ కోఆపరేటివ్ బ్యాంక్ మన వైట్ కలర్ జాబ్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. కానీ వైట్ కలర్ కాబట్టి మీకు చాలా మంది తెలుసో తెలియదు, చాలా మంది వైట్ కలర్లో ఉంటారు. మనం షర్ట్ వేసుకున్నాక ఈ షర్ట్ అనగా మరక అది వైట్ కలర్ కావాలన్నాం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. మనం పొద్దున్న 8ంటికి ఇంట్లో బయలుదేరితే కానీ 2 గంటలు జర్నీ చేస్తే మన జిల్లాలో వేరే నలుమూలకి వెళ్ళి ఉద్యోగాలు చేయలేని పరిస్థితి. బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ తొక్కిసలాట మధ్యలో, తోపులాట మధ్యలో మనం జెంట్స్గా పర్లేదు, బైక్ వేసుకుని వెళ్తారు, లేడీస్ చాలా ఈ విషయంలో చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎంతో దూరం ప్రయాణం చేసి జిల్లా నలుమూలలోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న మన ఎంప్లాయీస్ మీద కొంతమంది కస్టమర్స్ ఈ మధ్య దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా అన్యాయమైన విషయం. మన బ్యాంకింగ్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. కానీ మనం సర్వీస్ చేయడానికి వచ్చే విషయం కూడా మనం ఖండించకుండా మన మీద దాడులు చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని మనం చాలా తీవ్రంగా ఖండించాం. ఏదైతే నేషనల్ యూనియన్స్ ఉన్నాయో మన కోఆపరేటివ్ బ్యాంక్ వాటి యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుకున్న వాళ్ళ యొక్క ఎజెండాలో కానీ వాళ్ళ యొక్క మీటింగ్ వాళ్ళు అప్పుడప్పుడు స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు. అటువంటి స్ట్రైక్ నోటీసుల్లో మన కోఆపరేటివ్ గురించి ఒక సబ్జెక్ట్ ఉండదు. మీరు చూసారా లేదో, లేదంటే మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. మన దేశంలో ఉన్న ప్రధాన ట్రేడ్ యూనియన్లు ఏదైనా ఎజెండా ఇస్తే కనుక స్ట్రైక్ అనేది మాత్రం మనకు మెసేజ్ వస్తుంది. స్ట్రైక్ 29 జూలై స్ట్రైక్, 26 జూలై స్ట్రైక్. అసలు ఎజెండా ఏంటి, స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటి, దాంట్లో మన యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయా, మన సమస్యలు అసలు వాళ్ళు పట్టించుకుంటారా లేదా, లేదు నేషనల్ ఇష్యూస్ తప్ప కోఆపరేటివ్తో వాళ్ళ సంబంధం లేకుండా ఉన్నారా లేదా అనేది మీరు గమనించాలి. నేను ఈ మధ్యన వాళ్ళు మార్చి 31 ఆ టైంలో స్ట్రైక్ చేస్తారంటే మా యొక్క సపోర్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మన యొక్క 1500 మంది సభ్యులు ఈ నాయకులుగా ఉన్న మేము డిస్కస్ చేసుకుని మన కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు వాళ్ళ ఏజెండాలో చేస్తున్నంత కాలం మన వాళ్ళకి సపోర్ట్ చేసేది లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా ఓపెన్గా గైడెన్గా మనం లెటర్ పెట్టడం జరిగింది. మా యొక్క సమస్యలు మీరు ఇంక్లూడ్ చేయనంతకాలం మీకు మేము సంఘీభావం ప్రకటించేదే లేదని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ స్ట్రైక్ ఎలాగో పోస్ట్ పోయింది. ఎన్ని రాజకీయ కారణాలు ఉంటే మీకు నేషనల్ యూనియన్స్ అనేవి రాజకీయ లేదా పలుకుబడి లేదా ఇలాంటి పదవులు వీటి కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగస్తుల శ్రేయస్సు కోసం వాళ్ళకి నిజంగా ఏం కావాలి, వాళ్ళు పెట్టే ఎజెండాలో అవన్నీ చాలా మిస్ అవుతుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ ఇంకో ప్రధానమైన సమస్య మన డిసిసిబిలో చూస్తా ఉన్నాం. 60 ఏళ్ళు ట్రైనర్ అవుతారు. ఈ మధ్యన కొంతమంది కోర్టుకి వెళ్ళి 62 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చుకొని స్టే తెచ్చుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యన అటువంటి స్టే అనేది ఇవ్వట్లేదు. వెనమన్నటి వరకు 2 సంవత్సరాల నుంచి 62 ఏళ్ళు చేసి ఇప్పుడు నేను 60కే రిటైర్ అవ్వాలా అనే సమస్య మన ఎంప్లాయీస్ మొదలైంది.
దీన్ని కూడా గల్లి వీరాంజనేయులు గారు యాప్కాప్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను యాప్కాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో అసలు మన వ్యవస్థ ఏంటి, మన సమస్యలు ఏంటి అనేది కూలంకషంగా చర్చించి అవసరమైతే మన ట్రేడ్ యూనియన్లను పిలిచి ఒక మీటింగ్ వేసి మన సమస్యలు ఏంటి, ఎంప్లాయీస్ సమస్యలు ఏంటి అనేది మన ద్వారా వాళ్ళు తెలుసుకుని దాన్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తానని చెప్పి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. మీరు మన జిల్లా గ్రూప్లో చూస్తూ ఉంటారు, మీకు కలిసిన సార్ ఏదో మనం అలాగా జరగని అయ్యారు చర్చలకు మేము వెళ్ళాం, అక్కడ మేము సంతకాలు పెట్టామని చెప్పుకోము. మినిట్ టు మినిట్ మన జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరైనా డిగ్నిటరీస్ కలిసినప్పుడు ఇమీడియట్గా మన గ్రూప్లో షేర్ చేస్తాం. మనం ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడతాం, మన వాళ్ళతో ఏం మాట్లాడడం వాళ్ళు మనకి ఏం చెప్పారు మన ఇంతే ఉంది. అంతేగాని మనం సబ్జెక్ట్కి సంబంధం లేకుండా ఏదో ఫోటో పెట్టి మీటింగ్కి సంబంధం లేకుండా ఖర్చు పెట్టి ఖర్చుకు సంబంధం లేకుండా చర్చలు జరిపి ఇటువంటివి మనం చేయము. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి మేము చాలా ఆలోచించాం. 2-3 లక్షల్లో మూవీ చేద్దాం అనుకుని మేము మొదలు పెట్టాం. చాలా తక్కువ మందిని పిలిచి ఈ మెంబర్స్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఏం జరిగిందో చెప్పుకుంటారు. మనకి మెంబర్షిప్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆలోచనలో మెంబర్ యొక్క బ్రెయిన్స్లోకి వెళ్ళాలి అనేది మా ఆలోచన తప్ప హంగామా డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని ఖర్చులు వృధా ఖర్చులు చేసి యూనియన్ సొమ్ము నీలపాలు చేయాలనేది మా అభిప్రాయం కాదు. కాబట్టి మేము వారికి ఎప్పుడూ దూరమే. మా యొక్క యూనియన్ మీటింగ్స్లో ఎటువంటి హంగామా కనబడదు. చాలా సింపుల్గా మన యొక్క యూనియన్ మీటింగ్ ఈరోజు ఎటువంటి ఆర్పాటం లేకుండానే మనం సింపుల్గా మన యొక్క జెండాలు మాత్రమే అక్కడ అదే మనకి డెకరేషన్. మీరు లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్ అంతా కాంపౌండ్ వాళ్ళంతా నింపేసి బ్యానర్తో సంబంధమైన వాళ్ళు బ్యానర్ మీద ఉంటారు, అటువంటి నాయకులు సంబంధం. కాబట్టి మనం అంటే యాప్కాప్ చేయలేదు, వీళ్ళందరూ టీఎంపీసీ అప్లికేషన్ ఉన్నవాడు వాళ్ళే మాత్రం వేసాం తప్ప మన అసోసియేషన్తో కానీ కోఆపరేటివ్ వ్యవస్థతో కానీ సంబంధం లేనటువంటి నాయకుల యొక్క చిత్రాలు మన బ్యానర్ మీద ఎప్పుడు ఉండవు. కోఆపరేటివ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ బయట ఉన్నవాళ్ళు, లేదు మన యూనియన్కి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే మన బయట ఉన్నవాళ్ళు. మన యొక్క హాల్ బయట మన జెండాలే మనకి డెకరేషన్ అని నేను భావిస్తున్నాను. చెప్పి ఆ తర్వాత ఆయన ఇచ్చే ముందు మీరు వేసుకుంటే త్వరగా పరిష్కరించబడే సమస్యలు అనేది నా ఉద్దేశం. కాబట్టి మీ యొక్క జిల్లా నాయకులకి మీకు సమస్యలు ఏమన్నాయనేది ఇప్పుడు ఇక్కడ రకరకాల వేరే జిల్లాల నుంచి నాయకులు ఉన్నారు. కర్నూలు, అనంతపూర్, ప్రకాశం, కృష్ణా, కాకినాడ, ఏలూరు, కడప. కాబట్టి ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క రాష్ట్ర నాయకులతో మీరు ఎప్పుడు రక్షణ ఉన్నారు. నాయకులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాయకులు అనేవాడు మీలో నుంచి వచ్చినాడు. మీరు అవునన్నవాడు నాయకుడు, మీరు కాదన్నవాడు నాయకుడు కాకుండా పోతాడు. ఎవరైతే నేను నాయకుడు కాకుండా నేను నాయకుడు అని చెప్పుకుంటే మనవాళ్ళు తిరిగి అసోసియేషన్ నాది, నేనే జనరల్ సెక్రటరీ, ఒకసారి ఎందుకో పడితే జీవితాలతో నేను రిటైర్ అయ్యేంత వరకు లేకపోతే నేను డీజీఎం అయ్యేంత వరకు నేనే నాయకుడిని అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు నా ముందు మాట్లాడతారు. అలా చెప్పుకునే వ్యక్తికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది మీరు అందరూ చూపించారు ఈరోజు ఈ మీటింగ్ ద్వారా. కాబట్టి మనం ఏదైతే ఎలక్షన్స్ జరగలేదు, గోపీనాథ్ అసలు ఎప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యాడో తెలియదు అని చెప్పి ఈ ఏపీసీసీబీ నాయకులు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మన ప్రెసిడెంట్ గారు తన యొక్క సర్కులర్ ద్వారా 27/7/2024 నెల్లూరులో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో సనగా గోపీనాథ్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నట్టు సర్కులర్ ఇచ్చారు. ఆ సర్కులర్ని ఏపీసీసీబీ కూడా మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇన్ని చేసినప్పటికీ గోపీనాథ్ అసలు ఎప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యాడు, మెంబర్స్ అసలు జనరల్ సెక్రటరీ ఎవరు అని చెప్పి డౌన్ ఉంది. ఇటువంటి ప్రచారాలన్నీ చేశారు మన వాళ్ళు, మీరు చూస్తూ ఉన్నారు మీ యొక్క గ్రూపుల్లో. మన యొక్క ఐక్యతను దెబ్బకొట్టే దిశగా ప్రత్యర్థి యూనియన్ ఇందాక సుబ్బారెడ్డి గారు అన్నట్టు నేను సోదర యూనియన్ అనే పేరు వాడటం నేను మానేశాను. ఈ రోజు నుంచి నేను ప్రత్యర్థి యూనియన్ అనే మాట మాత్రమే వాడతాను. కాబట్టి మన యొక్క ప్రత్యర్థి యూనియన్ మనం దెబ్బతీసే విధంగా, మన ఐక్యతను దెబ్బతీసే విధంగా మన మీద దుష్ప్రచారం చేయడం మొదలు. ఒకడు ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడు దానికి మన గొంతు కలిపినప్పుడు అది పెద్దది. దుష్ప్రచారం తెలిసినప్పుడు మీరు మాట్లాడకుండా దాని సంగతి వదిలేసి మనకేం కావాలి, అసలు మన స్టేట్ నాయకుల నుంచి మనకి ఎటువంటి సత్రాలు వస్తున్నాయి, ఇవన్నీ మీరు ప్రచారం చేసుకుంటే ఏదైతే ఫేక్ రిప్రజెంటేషన్స్ కానీ ఫేక్ ప్రచారాలు కానీ వాడందరూ అదే కళ్ళని పడతాయి. మీరేం చేయవలసిన లేదు. మనం దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే చాలు. అది నా యొక్క మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే అది
నిజమా కాదా అని తెలిసినప్పుడు మీరు మీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో చర్చించాలి తప్ప గ్రూపుల్లో ఎవరైనా మెసేజ్ పెట్టండి నిజమేనా లేదు ఎలా జరుగుతుంది మీరే చెప్తుంటే ఇంకా ఇక్కడ నాయకులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. అయినా మనం ఇవన్నీ తట్టుకుని ఈరోజు వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదో జనం అడిగిందే డబ్బులు ఖర్చు పెట్టి ఇంత హంగామా చేసి 10 లక్షలు ఖర్చు పెట్టి నలుగుల నుంచి జనం తీసుకొచ్చి జనం చేస్తేనే జనం వాడి అంటే డబ్బు కూడా తప్ప అక్కడ ఏం లేదు. జిల్లాకు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అన్ని జిల్లాలో హాజరైనట్టే. కాబట్టి మన యొక్క డ్రాఫ్ట్ ప్రపోజల్స్ అనేవి ఈ జనరల్ సెక్రటరీ రిపోర్ట్కి అటాచ్ చేయడం జరిగింది. అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో రాయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టుగా మేమేదో మీకు మంది ఇచ్చామో అది తెలుసుకోవాలన్నది కాకుండా మీకు ఇంకేం కావాలి అనేది మా దృష్టికి తీసుకొస్తారనేది నేను కోరుకుంటున్నాను. అలా చేస్తారని నా జనరల్ సెక్రటరీ రిపోర్ట్ నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళు చాలా మందికి తెలుసు 2021కి ముందు మన అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా గోగాది శ్యాంప్రసాద్ గారు వర్క్ చేశారు. కొన్ని అనివార్య కారణాల చేత ఇతర జిల్లాలో మెంబర్షిప్ పెంచుకోవాలని చెప్పి ఆయన బాలాజీ ప్రసాద్ అనే వ్యక్తిని మన అసోసియేషన్కి వస్తే అతను జనరల్ సెక్రటరీగా ఉంటే మనకి 2-3 జిల్లాల సపోర్ట్ ఉంటుంది అని ఆ రోజు మనం నమ్మి అతను ఒక జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఎవరో జనరల్ సెక్రటరీ చేస్తే మనం జనరల్ సెక్రటరీ రావు. జనరల్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఏ పదవి కానీ ఎవరో ఎన్నుకోవాలి. దానికి మెంబర్స్ యొక్క ఆమోదం కావాలి. కాబట్టి అటువంటి వ్యక్తి మనం 2 జిల్లాలు మనకి తీసుకొస్తాం అనుకుంటే 2 జిల్లాలు పోగొట్టాడు. చిత్తూరు జిల్లా అనేది మనకి వరకు 1 సైడెడ్గా మన అసోసియేషన్ ఉండేది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ మారిన సందర్భంగా అతను వెంటనే మనకి అసోసియేషన్ నుంచి చిత్తూరు జిల్లా అనేది పూర్తిగా దూరం అయిపోయేలా చేశాడు. ఈరోజు మన చిత్తూరు నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు. అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 200 మంది ఉండాల్సిన చిత్తూరు యూనియన్ మన అసోసియేషన్కి 200 మందిని తగ్గించి అతను జనరల్ సెక్రటరీగా మనకి చేసి పెట్టింది అదనమాట. కాబట్టి ఎవరైతే నేను ఇందాక చెప్పాను శ్యామ్ ప్రసాద్ గారు మనకి హై స్టాండర్డ్స్ సెట్ చేశారు. జనరల్ సెక్రటరీ అంటే ఎలా ఉండాలి, మెంబర్స్తో మనం ఎలా వెళ్ళాలి, ఎవరిని నొప్పించరు. ఆయన గమనించేది ఏంటంటే పర్సన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి నాకు ఇది కావాలని అంటారు. అది జరగదని తెలిసినప్పటికీ ఆయన జరగదు అని ఆయన మొహమే చెప్పరు. దాని గురించి మనం ఏదో చేద్దాం పూర్తిగా దానికి ఏమైనా సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచిస్తారు తప్ప అది జరగదు అని ఎప్పుడు ఆయన చెప్పరు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం నేను మీ అందరి చేత నా పేరు ఎప్పుడైతే చెప్తే మీరు అందరూ క్లాప్స్ కొట్టడం లేదా చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కారణం నేను అనుకోవట్లేదు. నా యొక్క సీనియర్ గోగాది శ్యాంప్రసాద్ గారి అడుగు చేయడంలో నేను కూడా దీన్ని ఇంతకన్నా మోడీ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒక శ్యాంప్రసాద్ గారు అని కాదండి, సుబ్బారెడ్డి గారు కడప డీసీసీకి 50 మంది సభ్యులతో కూడా ఆయన యూనియన్ నడిపారు. రాష్ట్రానికి ప్రెసిడెంట్గా కొనసాగారు. సభ్యులు అనేది సమస్య కాదు, ఎందాలి చెప్పారు. 2000 మంది తీసుకొచ్చి కూర్చోబెట్టి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి యూనియన్ మీటింగ్ పెట్టినా ఉంటే మనం 200-500 మందితో పెట్టిన మీటింగ్ అనేది ఒకటే జరిగింది. మన జనరల్ బాడీ అంటే 500 మంది వచ్చినా ఉంటే 2000 మంది వచ్చినా ఉంటే ఖర్చు తప్ప డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి శ్యాంప్రసాద్ గారు ఒకరే కాదు, త్రినాథ్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఎన్వి శ్రీనివాస్ గారు, కుమార్ పాల్ గారు, కృష్ణమోహన్, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. స్పీకర్ గారు, కృష్ణారెడ్డి గారు, జిల్లా చెప్పుకుంటే చాలా మంది అందరూ జిల్లాకి చేతిపిస్తా ఉన్నారు పేర్లని. వీళ్ళందరూ నాకన్నా సీనియర్సే. ఇప్పుడు ఏదైతే ప్రత్యర్థి నేను చెప్తుందో లేదా అనుకోవాలి మన దాంట్లో బహిష్కరించిన నాయకుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, గోపికాలు 30 సంవత్సరాలు అర్థం ఏం చేస్తాడు. మీరు చరిత్ర చూసుకుంటే 30 సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద గారు మన దేశంలో కదండి ప్రపంచ దేశాల యొక్క కాన్ఫరెన్స్ లో వెళ్ళి స్పీచ్ ఇచ్చారు. ఆయన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. స్వామి వివేకానంద అంటే ఈరోజు ప్రపంచంలో లేని వాళ్ళు పెద్ద పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్స్ స్వామి వివేకానంద గారి శిష్యులుగా మారిపోయారు. ఆయన ఒక స్పీచ్ 30 సంవత్సరాల వయసులో చికాగోలో వరల్డ్ కాన్ఫరెన్స్ లో ఆయన ఒక స్పీచ్ వినిపించారు. కాబట్టి ఇంకా ఒకరు కాదండి, భగత్ సింగ్ గారు ఉన్నారు, మేరీ క్యూరీ గారు ఉన్నారు, స్టీవ్ జాబ్స్ ఉన్నారు. యాపిల్ కంపెనీ ఎవరిలో నాకు తెలిసి ఈరోజు సగం మంది యాపిల్ హౌస్ ఉంది.
అటువంటి యాపిల్ ఫోన్ కో-ఫౌండర్ 30 సంవత్సరాల వయసులో స్టీవ్ జాబ్స్ గారు ఈ యొక్క యాపిల్ కంపెనీని కనిపెట్టారు. నెక్స్ట్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఒక పెద్ద కింగ్ అందరికీ తెలిసి ఉంటారు. మనం చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో చదువుకుంటాం. ప్రపంచాన్నే మనం కాంకర్ చేసేయాలనేది ఆయన డ్రీమ్. అలా 70% 80% ప్రపంచాన్ని ఆయన ఓడించుకుంటూ అలెగ్జాండర్ ఈ ప్రపంచానికి కింగ్ అనే విధంగా 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలోనే ఆయన ఇదంతా చేసుకుంటూ వచ్చారు. మనందరికీ తెలుసు న్యూటన్ గారు, ఐసాక్ న్యూటన్ 23-24 ఏళ్ల మధ్యలో ఆయన లాస్ ఆఫ్ మోషన్ అనేది కనిపెట్టారు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మీకు తెలుసు, మన యొక్క జనగణమన రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన యొక్క ఫస్ట్ పోయం 16 ఏళ్ల వయసులో రాశారు. కాబట్టి కీర్తిని సంపాదించాలంటే వయసుతో సంబంధం లేదు, మనం చేసే పనే మనకి కీర్తి తెచ్చిపడుతుంది. మెంబర్స్ని ఇక్కడ రప్పించాలంటే వయసు కాదని కావాల్సింది మనం మాట్లాడే సబ్జెక్ట్లో ఉన్న డెప్త్, మీకు కావాల్సింది మనం చేయగలుగుతాం లేదా అనేది మాత్రమే మెంబర్స్ కావాలి తప్ప నా వయసు ఎంత లేదా నాకన్నా పెద్దవాళ్ళు ఏం చేయగలం నాకన్నా చిన్నవాళ్ళు ఏం చేయగలం అనేది అది డిసైడ్ చేయదు. మనం ఎన్నో అసోసియేషన్లో చూస్తూ ఉన్నాం, బాగా ఇంకా రేపు ప్రెసిడెంట్ ఎవరన్నా వైస్ ప్రెసిడెంట్ ఉంటూ ఉంటారు. కానీ మనం అలా కాకుండా ఈనాడు ఒక యంగ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది, నాగార్జున రెడ్డి గారు, ఒంగోలు డీసీసీ, ప్రకాశం డీసీసీ నుంచి. కాబట్టి ఇటువంటి సంస్థాగత మార్పులు మనం ఎన్నో ముందుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంకా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాటలు అందరూ చెప్తారు, ఇక్కడికి వచ్చి ప్రెసిడెంట్ ఉండి మనం ముందు నిలబడి వెళ్ళినట్టు కానీ ముందు రాదు. కానీ ప్రెసిడెంట్ గారు అంటే మాత్రం వచ్చి అదేంటి కదా సార్ ఇదంటే కదా సార్ అని చెప్పి 100 రకాలుగా సమస్యలు తెస్తారు. సరే మీరు కావాలంటే ప్రెసిడెంట్ మన డీసీసీ మీద అనుకుంటారు, లేదా గోపినాథ్ గారు మీరు జనరల్ సెక్రటరీ కావాలంటగా, సరే మీరు వచ్చి పోటీ చేయండి, పోటీ చేసి నుంచి మీరు జనరల్ సెక్రటరీ అవ్వాలి అంటే మీకు రాదు. అదొకటే కాదు, నాయకుడిని మనం వెళ్ళి తీసుకుంటే చాలా ఈజీ అన్నమాట. ఆ నాయకత్వ బాధ్యతలు తీసుకుని మన ఫ్యామిలీ లైఫ్కి దూరం అయ్యి, నేను 30 సంవత్సరాల వయసులో నాకు 2 పిల్లలు ఉన్నప్పటికీ నేను ఫ్యామిలీలో టైం గడిపేదానికన్నా యూనియన్ పనుల మీద ఈ మధ్య 2-3 సంవత్సరాలుగా నేను ముందుకు ఫ్యామిలీ లైఫ్ అనేది కోల్పోవడం జరిగింది. కాబట్టి యూనియన్ నాయకులుగా ఉండడం అనేది అంత ఈజీ విషయం కాదు అని నాకు అనిపిస్తుంది. ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు, ఒక వాస్తవాలు చెప్తున్నాను. ఆ యొక్క సీనియర్స్ 2 సంవత్సరాలుగా ఇటువంటి లైఫ్ని కోల్పోయి వాళ్ళు ఎంత చేసి మీ ముందుగా ఇక్కడ ఉంచున్నారు. కాబట్టి సీనియర్స్ని గౌరవించాలి, నాయకులకి మీ యొక్క సమస్య చెప్పాలి తప్ప నాయకులు మనం వేలెత్తి చూపించామంటే మనలో మనం వేలెత్తుకొని చూపిస్తున్నాం. నేను ఇంకా టైం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగించాలనుకుంటే రెజల్యూషన్స్ గురించి మాట్లాడతాను. సహకార వ్యవస్థలో 2 అంచెల వ్యవస్థ గురించి ఫస్ట్ తేవాను, అది నేను ఆల్రెడీ చెప్పాను. ఇందాక మనకి 2 అంచెల వ్యవస్థ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సొసైటీ మన దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది, సొసైటీ డిఫాల్ట్ అయితే దాని యొక్క ప్రొవిజన్ అనేది డీసీసీబీ భరించాల్సి వస్తుంది. కానీ యాప్కామ్ నుంచి లోన్ తీసుకున్న డీసీసీబీ అనేది రైతు మనకు కఠిన డీసీసీబీ తిరిగి పే చేయడం వల్ల యాప్కామ్ ఎప్పుడు ప్రాఫిట్స్లో ఉంటుంది, మన డీసీసీబీ ఎప్పుడు లాస్లో ఉంటుంది. కాబట్టి 2 టైమ్స్ స్ట్రక్చర్ తీసుకోవాలి. ఇందాక అజయ్ కుమార్ గారు చెప్పారు, కొన్ని వేల కోట్ల ఆస్తులు మన డీసీసీబీ పరం ఉంది. యాప్కామ్ ఎటువంటి ఆస్తులు లేవు. ఫిక్స్డ్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నాను, లోనింగ్ అసెట్స్ కాకుండా ఫిక్స్డ్ అసెట్స్. మన యొక్క డీసీసీబీకి కృష్ణా డీసీసీబీలో 50 బ్రాంచ్లకి సొంత భవనాలు ఉన్నాయి. వాటి యొక్క విలువ 10 వందల కోట్లు. ఇలా మనకి 13 జిల్లాల్లో ఉన్న డీసీసీబీ యొక్క ఆస్తులన్నీ కలిపితే కొన్ని వేల కోట్లు ఉంటాయి. ఈ వేల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం డీసీసీబీతో యాప్కామ్తో మెర్జ్ అయితే మన డీసీసీబీ ఆస్తులన్నీ వాళ్ళ పరం అవుతుంది తప్ప వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. అయినప్పటికీ వాళ్ళ యొక్క అధికారాన్ని ఆధిపత్య ధోరణిని చూపించుకోవడానికి ఈ డీసీసీబీలు అనేది ఒక సపరేట్ వ్యవస్థ వాళ్ళ మాట కలవడానికి వీల్లేదు అని చెప్పి ఒక అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాబట్టి మన రానున్న రోజుల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి డీసీసీబీలో 2 అంచెల వ్యవస్థ రావడం కోసం మనం ఏం చేయాలని చర్చించి అది మన ఫస్ట్ ప్రైమరీ రెజల్యూషన్గా నేను ఈరోజు మన డ్రాఫ్ట్ రెజల్యూషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ రాష్ట్రీయాన్ని నేను అక్కడ రాష్ట్రీయ కాదండి, మనకి ఇతర జిల్లాల నుంచి ఇప్పుడు ఇందాక మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ గారు చెప్పారు, సుబ్బారెడ్డి గారు అన్నారు మనకి పిఆర్సీ జరుగుతుంది, అసోసియేషన్ పిఆర్సీ జరగలేదని. నేను నా వయసు అంతంలో 5 సంవత్సరాలకి అసోసియేషన్ సబ్స్క్రిప్షన్ 100 రూపాయలే. ఆ 100 రూపాయలతో మనం ఇటువంటి మీటింగ్ కూడా పెడితే సంవత్సరంలో వచ్చిన డబ్బులు ఒక దెబ్బకి అయిపోతాయి. కాబట్టి అసోసియేషన్ కూడా మనం బలోపేతం చేయడానికి ఇందాక కర్నూలు డీసీసీబీ వాళ్ళు ప్రతిపాదించిన రెజల్యూషన్ని మన
బోర్డు సబ్జెక్ట్ మన ఒక జీబీలో అటువంటి ప్రతిపాదనని ఒకటి సబ్జెక్ట్గా రాసి దానికి మనం ఏం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇలా ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క రెజల్యూషన్ వచ్చిందండి. కాబట్టి ట్యాక్స్ 25% కొట్టాలని ఇందాక ఒకరు చెప్పారు. 5/5/2022 నాటికి ఒక జీబీ జరిగింది మేనేజ్మెంట్ అసోసియేషన్లో. ఆ అసోసియేషన్లో ఆ జీబీ జరిగే నాటికి ట్యాక్స్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే 4 ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఇక మీద ఆ 4 ఇంక్రిమెంట్లు అనేది ఇవ్వడం జరగదు అని క్లియర్ కట్గా వాళ్ళు ఆ రోజు రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని మన యొక్క డిసిసిబి చైర్మన్ చేత ఆమోదింపు చేయడం జరిగింది. డిసిసిబి చైర్మన్ యూనియన్ నాయకులతో చర్చించకుండా వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా మనకి చాలా నష్టం చేకూరుస్తుంది. కాబట్టి మన యొక్క బలం మనం చూపిస్తేనే చైర్మన్ నేతను మనం ఇలా చెప్పకుండా ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటే రేపు మనకి వీళ్ళు ఎటువంటి వేదిక మీద మన గురించి మాట్లాడతారు అనే భయం కలిగించాలి మనం కూడా. కాబట్టి అటువంటి భయం కలిగించాలంటే ముందు మనం పేరు ఉండాలి, అసోసియేషన్ బలంగా ఉండాలి. మన అసోసియేషన్లో దాదాపు సగం మంది మెంబర్స్కే ఛార్జ్ మెంబర్ ఉంటుంది. ఈ నాయకుడు సీఈఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీఈఓ మన మీద ఆ ఛార్జ్ మెంబర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడని భయపడి వెనకడుగు వేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం కొన్ని డిస్ట్రిక్ట్స్లో. ఎంతసేపు పాజిటివ్స్ కాదండి, నెగిటివ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎలా అధిగమించాలి అనేది కూడా చర్చించుకోవాలంటే మన అసోసియేషన్ ముందు వస్తుందని నా అభిప్రాయం. కాబట్టి ముందు సీనియర్ స్థాయితో వచ్చేసరికి 2012 తర్వాత IBPS ఎగ్జామ్స్ రాసి బ్యాంకింగ్ మీద ఒక నాలెడ్జ్, బ్యాంకింగ్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇటువంటి ఎగ్జామ్స్ రాసి ఇంగ్లీష్ సర్క్యులర్స్ చదివి అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న ఎంప్లాయీస్ వస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఛార్జ్ మెంబర్స్ ఇటువంటి తప్పిదాలు చేయడం అనేది అది మన ఫాల్ట్. అటువంటి మనం మానేసినప్పుడు మన అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అసోసియేషన్ కొన్నిసార్లు రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నేను చూస్తుంటే ఒక జిల్లాలో వెళ్ళి మనం అసోసియేషన్ నాయకుడు తీసుకెళ్ళి గట్టిగా మాట్లాడుతామంటే అతని మీద ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సీఈఓతో మాట్లాడితే దాన్ని ఎక్కడ పైకి తీసుకొస్తాడని చెప్పి మన యొక్క సమస్యని ఆయన ముందు వినిపించలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం 2012 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్ అయినా కానీ పేరులో ఉండి ఇందాక ఒక కాంపిటేట్ చెప్పారు యుగంధర్ గారు, మెంబర్స్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకాశం డిస్టిక్ యుగంధర్ గారు చెప్పారు నాలెడ్జ్ హబ్ పెట్టాలి, లేదా సిపెక్ ఎగ్జామ్స్, జేఏబీ, సిఏబీ ఇటువంటి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి అతను కాంపిటెంట్ అని చెప్పి అతనికి అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అతను చెప్తున్నారు. కాబట్టి మనం వీసీ కండక్ట్ చేసుకుని ఏ జిల్లాలో ఎంతమందికి ఇటువంటి ఈ నాలెడ్జ్ హబ్ ద్వారా మనం అసలు సేవలు ఇటువంటి కార్యక్రమాలు క్రియేట్ చేయడం వల్ల అసలు ఏంటి అనేది ఒకసారి ఒక వీసీ కండక్ట్ చేసుకుని చర్చించుకొని దాన్ని నిర్ణయం చేసుకుని యుగంధర్ గారు లాంటి వాళ్ళని ముందు పెట్టి వారి ద్వారా మెంబర్స్ చైతన్యం కలిగించే విధంగా మనం ముందుకు వెళ్దాం. కర్నూలులో ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు ప్రెసిడెంట్, యూనిఫామ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలన్నారు. యూనిఫామ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే యూనిఫామ్ అనే డిసిసిబీలు ప్రాఫిట్లో ఉండాలి. ఇప్పుడు చాలా డిసిసిబీలు వారి యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ ద్వారా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇందాక కాంపిటేట్ చెప్తూ ముందు బ్యాంకు బాగుండాలని మనం బాగుండాలంటూ బ్యాంకుని మనం ఎలా బాగు చేయాలి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా మనం ఎలా అర్థం చేయగలుగుకోవాలి అనేది మనం ఆలోచించాలి. డైరెక్ట్గా మనం బ్యాంకుకి ఏమీ చేయము, బ్యాంకు నాకు అన్ని చేయాలి అని అనుకోవడం కూడా తప్పు. కాబట్టి బ్యాంకుకి మనం ముందు ఏం చేస్తాం అనేది కూడా ఆలోచించాలి. ఎంతసేపు యూనియన్ ఇదన్నీ కాదు, బ్యాంకు మనకు అన్నపడుతుంది, యూనియన్ మనకు అన్నపడట్లేదు. బ్యాంకులో ఏదైనా అక్రమాలు లేదా మీ మీద పగతో ప్రతీకారంతో ఎవరన్నా మీ మీద తప్పుడు ఛార్జెస్ పెట్టినప్పుడు వాటి నుంచి మమ్మల్ని రక్షించడానికి యూనియన్ ఉంటుంది. అదొకటే కాదు, మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి యూనియన్ ఉంది. అంతేగాని మీకు బ్రెడ్ అండ్ బటర్ ప్రొవైడ్ చేసేది మీ యొక్క ఎంప్లాయర్. కాబట్టి యూనియన్ మీద ఉన్న ప్రేమ కన్నా ఎంప్లాయర్ మీద ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉండాలని చెప్పి నేను సూచిస్తున్నాను. కడపలో జనరల్ సెక్రటరీ గారు చెప్తూ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది పెద్ద సమస్య. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మన డిసిసిబిలో పనిచేస్తూ మ్యారేజ్ చేసుకుంటారు, వేరే డిసిసిబిలో వేరే డిస్ట్రిక్ట్స్కి మ్యారేజ్ అయినా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి సమయాల్లో మనం క్లియర్గా సర్వీస్ రెగ్యులేషన్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ డిసిసిబి ట్రాన్స్ఫర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గత పిఆర్సీలో.
మీకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉండాలి, అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి మీ నాయకులతో మాట్లాడి మీరు డైరెక్ట్గా ఇప్పుడు మన కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా అనంతపూర్ వెళ్ళాలంటే అక్కడ ఎవరో మాట్లాడలేరు. కాబట్టి ముందు ఆంజనేయ గారి దృష్టితో నా దృష్టిగా ఎవరో కొంత దృష్టికి తీసుకొస్తే నేను అనంతపూర్ కృష్ణారెడ్డి గారు కానీ స్టీవెన్ గారు కానీ చెప్పి మా డిస్ట్రిక్ట్లో ఇట్లా మీ డిస్ట్రిక్ట్ వచ్చే బిల్డింగ్ చూపించే వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర అటువంటి వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా మన డిస్ట్రిక్ట్ రావాల్సిన పర్లేదండి. ఎవరైనా అనంతపూర్ నుంచి గుంటూరు రావాలంటే మనం ఇక్కడి నుంచి గుంటూరు పంపించి గుంటూరు నుంచి అనంతపూర్ అలా కూడా మనం 3 ట్రాన్స్ఫర్స్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మన మెంబర్స్ కానీ మీకు కానీ ముందు నాయకుల దృష్టికి తీసుకురావాలి. మీలో మీరు బాధపడితే దానికి సొల్యూషన్స్ దొరకవు. కాబట్టి సమస్యను ముందు నాయకుల దృష్టికి తీసుకురావడం అనేది మీరు ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కడపలో అనిల్ గారు మాట్లాడుతూ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో 2 years ప్రొఫెషన్ ఉంటుంది. ఇంట్లో మన మ్యారేజ్ అనేది మన చేతిలో ఉండదు. లేడీస్కి ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు చేసి ఈ రోజు పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళు రెడీ అవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఇండిపెండెన్సీ అనేది తక్కువ ఉండదు మహిళలకి. ఇప్పుడు మన ఒక వ్యవస్థలో ఉంది, దాని నుంచి మనం బయటికి రావాలి ముందు. అలాగే ఇటువంటి ప్రొఫెషనరీ ఉద్యోగస్తులు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నప్పుడు సుదీర్ఘ సేవలు అందించి ఈ మధ్య పదవీ విరమణ చేసినటువంటి బివి ప్రతాప్ రెడ్డి, కె రవీంద్రారెడ్డి గారిని సన్మానించుకొని ఆ తర్వాత మన సమావేశాన్ని ముగించుకున్నాం. అలాగే కాకినాడ సూర్యచంద్రరావు గారి సేవలకు ఉవ్వెత్తున ఉత్సాహంతో ఇక్కడ హాజరై ఈ సమావేశంలో పాల్గొని ఇక్కడ మన డిగ్నిటరీస్ ఇచ్చిన సందేశాలు విని అంతే ఉత్సాహంతో మేము జిల్లాలకు వెళ్ళి మన అసోసియేషన్ బలోపేతానికి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరి మన అసోసియేషన్ బలాన్ని పెంచే ప్రణాళికలో సిద్ధం చేస్తున్న ఆలోచన పనిచేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరికీ మన జనరల్ సెక్రటరీ గారు
ఇక్కడ ఈరోజు చేసిన తీర్మానాలు అందరూ వినిపించారు. ముఖ్యంగా మనకి టాప్ ప్రియారిటీ ఏలూరు కాకినాడ జిల్లాకి అయ్యాలని సాధించడం అతి త్వరలోనే మేము ఈ తీర్మానం మీకు అందిస్తామని సమావేశం ముఖ్యంగా హామీ ఇస్తున్నాం. అలాగే 60 to 63 years ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్ కూడా టేకప్ చేసి 2 నెలల్లో మేము అది పరిష్కరిస్తామని కూడా అది మీకు ముందు చెప్పుకున్నాం. అది కూడా చేస్తాం. రేషనలైజేషన్ కమిటీ మరి నియమించడానికి చర్యలు తీసుకుంటాం. యువతకు కూడా మేము విశేషం కృషి చేసి మన ప్రయత్నం మనం చేసి ఆ విధంగా మనం సాధించుకున్నాం. అనేక సమస్యలు చెప్పారు. కొత్తగా గతం నుంచి పెండింగ్లో ఉన్న జిల్లా ఇంప్లిమెంట్స్ కానీ సెకండరీ సర్వీస్కి తర్వాత చేయడం ఇంప్లిమెంట్ అవుతా ఇలాంటి చాలా చెప్పారు. అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవడం తెలియజేస్తూ మీకు మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రయాణంలో డిన్నర్ కూడా సంబంధించిన ప్యాకేజెస్ ఇక్కడ అందించబడతాయి కాబట్టి అందరూ కలెక్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. చక్కగా మీరు జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళి మన అసోసియేషన్కి మా కాంపిటీషన్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మన ఏపీసీబీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ ఒకటి మనం ఏపీసీబీ సబ్ డివిజన్గా ఇది మేము ఏర్పాటు చేశాము. మరి ఈ సమస్యలు సంబంధించిన ఉద్యోగస్తులు ఏ సమస్య ఉన్నా కానీ ఆ కమిటీ ద్వారా రిప్రజెంట్ చేసి మరి సెంట్రల్ కమిటీ సమావేశం అయినప్పుడల్లా ఈ సభ్యులు కూడా హాజరై వాళ్ళ కమిటీ సమస్యలు సెంట్రల్ కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారాన్ని కృషి చేయవలసిందిగా సూచిస్తూ ఇక్కడ మా సభ్యులు నామినేట్ చేసిన సభ్యుల పేరు చదువుతాం. ఇక్కడ ఉంటే ఒకసారి డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జె వంశీకృష్ణ నెల్లూరు, టి రవికుమార్ కాకినాడ, జి ఏడుకొండ నాయక్ ఒంగోలు, సులోచనమ్మ కడప, జె రాజశేఖర్ కృష్ణ, ఎం పద్మ కర్నూలు, గోపాల్ నాయక్ కర్నూలు, ఎం సుబ్బారాయుడు కర్నూలు. ఈ సభ్యులు మన నెక్స్ట్ ఏపీసీబీ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఉన్నప్పుడు ఆ సమావేశంలో ఈ కమిటీ కన్వీనర్ సబ్ కన్వీనర్ కృష్ణా డిస్ట్రిక్ట్ హోల్ డిస్ట్రిక్ట్ అయిన వల్ల మనకు రిసెప్షన్ కమిటీ వేయడం జరిగింది. దానికి ఆల్రెడీ ఎవరు మాట్లాడలేదు. మన రిసెప్షన్ కమిటీ కన్వీనర్ హరికృష్ణ గారిని, కో కన్వీనర్ సల్మా గారిని సన్మానించవలసిందిగా కృష్ణా డిస్ట్రిక్ట్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రిసెప్షన్ కమిటీ ద్వారా మీ అందరికీ అకామిడేషన్ ప్రొవైడ్